ఓకే. కూల్. సో, మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ లాస్ట్ వీక్ కంప్లీట్ చేసాం కదా! సో, వి విల్ సీ స్టోర్ ప్రొసీజర్స్ టుడే. సో, లెట్ మీ గో టు స్టోర్ ప్రొసీజర్. దిస్ ఇస్ ద లాస్ట్ కాన్సెప్ట్ దట్ వి ఆర్ గోయింగ్ టు సీ ఇన్ స్నోఫ్లేక్. రోల్స్, గ్రాంట్స్, రోల్ హైరార్కీ కూడా చూసాము. సో, మోస్ట్‌లీ ఏంటంటే డేటా ఇంజినీరింగ్‌కి సో, కోర్ స్నోఫ్లేక్ డెవలపర్‌కయితే ఇంకా అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ కావాలి. బట్ ఏంటంటే యాస్ ఎ డేటా ఇంజినీర్ వి దీస్ 20 సినారియోస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ అస్ అనమాట. సో, మనం ఏదైనా డేటా ఇంజినీరింగ్ యాక్టివిటీస్ ఏం చేసినా కూడా ఈ బేసిక్స్ ఈ ఆల్మోస్ట్ ఇంటర్మీడియేట్ లెవెల్‌కి తెలుసుకున్నాం స్నోఫ్లేక్‌లో. సో, ఈ బేసిక్స్ తెలిస్తే మనకి చాలు. నెక్స్ట్ మనం స్నోఫ్లేక్‌లో ఏదైనా డెవలప్‌మెంట్ గాని, మోస్ట్‌లీ డేటా ఇంజినీర్స్ ఏం చేస్తారంటే కోర్ స్నోఫ్లేక్ డెవలప్‌మెంట్ కాకుండా మనకున్న డేటా అదర్ సర్వీసెస్‌లో ఉన్న డేటాని మనం ఇంటిగ్రేట్ చేసి స్నోఫ్లేక్‌లోకి టార్గెట్ సిస్టమ్ గానో, లేదు స్నోఫ్లేక్ సోర్స్‌గా ఉంటే మనం వేరే సిస్టమ్‌లోకి టార్గెట్ గానో పుల్ చేసుకొని డేటా లోడ్ చేయటం గాని, లేదు లోడ్ చేసుకున్న డేటాని టార్గెట్‌లోకి పుల్ చేయటం పుష్ చేయటం గాని చేస్తామనమాట. సో, అందువల్ల ఏంటంటే ఎనీ సోర్స్ సిస్టమ్ ఆర్ టార్గెట్ సిస్టమ్ కింద మనకు స్నోఫ్లేక్ ఉంటది కాబట్టి, మన కోర్ స్నోఫ్లేక్ డెవలపర్ అవ్వాల్సిన పని లేదు. బట్ స్నోఫ్లేక్‌లో మనకున్న డేటా ఇంజినీరింగ్‌కి సరిపడా తెలుసుకుంటే చాలు. సో, అందువల్ల ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ మోర్ థాన్ ఎనఫ్ ఇన్ స్నోఫ్లేక్ అనమాట. ఇంకా దీంట్లోకెళ్తే అడ్వాన్స్‌డ్ చాలా ఉంటాయి. బట్ అది కోర్ స్నోఫ్లేక్ డెవలప్‌మెంట్ ఏదైనా టేక్ ఓవర్ చేసినప్పుడు అప్పుడు మీరు చూసుకోవచ్చు. అది ప్రాబ్లమ్ లేదు. సో, అందువల్ల ఏంటంటే దిస్ ఈస్ ద లాస్ట్ కాన్సెప్ట్ దట్ వి ఆర్ గోయింగ్ టు స్టీ. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ స్నోఫ్లేక్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే స్నోఫ్లేక్‌లో రిమైనింగ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ కన్నా కూడా వేర్ హౌస్‌లో ఎక్కువగా యూజ్ చేసే ఫీచర్స్ స్టోర్ ప్రొసీజర్స్ అన్నమాట. సో, స్టోర్ ప్రొసీజర్స్ ఇన్ స్నోఫ్లేక్ చూద్దాం. సో, we open the slide. PDFs completed. ఓకే. స్టోర్ ప్రొసీజర్స్. ఓకే. ఆహ్, ఓకే. స్టోర్ ప్రొసీజర్స్ పేరే చెప్తుంది. మనం ఆల్రెడీ ఇది ఎస్‌క్యూఎల్‌లో బాగా డెప్త్‌గానే చూసాము. బట్ ఇవాళ కూడా మనం ప్రాక్టికల్‌గా ఏం జరుగుతది ఏంటనేది చూద్దాము. బట్ ఏంటంటే స్టోర్ ప్రొసీజర్స్ ఏంటంటే మెయిన్‌గా ద నేమ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ సేయింగ్ రైట్ స్టోర్ చేసుకొని ఒక ప్రొసీజర్‌ని మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం కాబట్టి అది స్టోర్డ్ ప్రొసీజర్ అయింది. లెట్స్ సే మనకి రిపీటెడ్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. కొన్నిసార్లు రిపీటెడ్‌గా కొన్ని సెట్ ఆఫ్ సీక్వెల్ క్వెరీస్‌ని మనం రన్ చేయాల్సిన అవసరం వస్తది. సో, లెట్స్ సే నాకు ఇప్పుడు ఆహ్, ఒకే గోల్ నాకు ఒక టేబుల్ క్రియేట్ అవ్వాలి. దాంట్లో కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అవ్వాలి. ప్లస్ కొన్ని రికార్డ్స్ కూడా అప్‌డేట్ అవ్వాలి. ఇలాంటి రిక్వైర్మెంట్ ఏదో ఉంది నాకు. మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ అవ్వాలి. ఇలా మల్టిపుల్ సీక్వెల్స్ ఎట్ గో నాకు రన్ అవ్వాలి అనే రిక్వైర్మెంట్స్ ఉన్నా, లేదు ఒక సింపుల్ సీక్వెల్స్ ఉన్నాయి. సెట్ ఆఫ్ బంచ్ ఆఫ్ సీక్వెల్స్ ఉన్నాయి. అవి నాకేంటంటే డైలీ బేసిస్ మీద గాని, నాకు హవర్లీ బేసిస్ మీద గాని, నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే రిక్వైర్మెంట్ ఉంది. అదేంటంటే వన్ బై వన్ కాకుండా నాకు ఒక గ్రూప్ గాని, ఒక సెట్ ఆఫ్ రికార్డ్స్ గాని ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంటే ఏం చేయొచ్చంటే, ఇదంతా ఏందంటే ఒక టీడీఎస్ యాక్టివిటీ అన్నమాట. అంటే రెగ్యులర్‌గా రిపీటెడ్ యాక్టివిటీ. అంటే సేమ్ యాక్టివిటీ మనకి రిపీటెడ్‌గా జరుగుతూ ఉండాలి. సో, ఇలా సేమ్ యాక్టివిటీ మళ్ళా రిపీటెడ్‌గా జరుగుతూ ఉండాలి అనుకున్నప్పుడు మనం వి కెన్ గో విత్ స్టోర్ ప్రొసీజర్స్ అన్నమాట. ఎందుకంటే స్టోర్ ప్రొసీజర్ ఏం చేస్తదంటే ఒక ప్రొసీజర్‌ని అంటే ఒక ప్రొసీజర్ ఈస్ నథింగ్ బట్ ద వే వి రైట్ ద సీక్వెల్స్ ఆర్ ద వే వి ఎగ్జిక్యూట్ ద సీక్వెల్స్ ఈస్ కాల్డ్ ప్రొసీజర్. సో, ఆ ప్రొసీజర్‌ని ఏం చేస్తారంటే కొంచెం స్టోర్ చేస్తారు. ఒక స్టోర్ ప్రొసీజర్‌లో మనం ఏం చేస్తామంటే స్టోర్ చేస్తాం. స్టోర్ చేసుకొని ఆ ప్రొసీజర్‌ని రెగ్యులర్‌గా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు కాబట్టే దీని పేరు స్టోర్ ప్రొసీజర్స్ అని వచ్చిందన్నమాట. సో, వి కెన్ స్టోర్ సెట్ ఆఫ్ సీక్వెల్స్ ఆర్ సెట్ ఆఫ్ ఆహ్, ఆహ్, ప్రొసీజర్స్ and we can execute them on a requirement basis. So whenever we have requirement or we can schedule them using some tasks as well. So store procedures అనేవి ఈ స్నోఫ్లేక్ వేర్ హౌస్ లోనే కాదు, మనకి సీక్వెల్ వేర్ హౌస్‌లో ఎనీ సీక్వెల్‌లో గాని, ఎనీ ట్రెడిషనల్ వేర్ హౌసెస్‌లో గాని స్టోర్ ప్రొసీజర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ స్టోర్ ప్రొసీజర్స్ ఉపయోగించి చాలా చేయొచ్చు మనం. యాక్చువల్‌గా ఏంటంటే మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఎంత చేయొచ్చో, సో స్టోర్ ప్రొసీజర్‌లో కూడా సిమిలర్ గానే మనం పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే పైథాన్‌లో అది మరీ అడ్వాన్స్డ్ అది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అలా అని కాదు. అట్‌లీస్ట్ పైథాన్ ఊప్స్‌లో కానీ లేదు ఊప్స్ కాదు. సో, పైథాన్‌లో లూప్స్‌లో ఎంతవరకు అయితే పెర్ఫార్మ్ చేయొచ్చో లేకపోతే వైల్ లూప్ గాని, ఫర్ లూప్ గాని, ఇఫ్ ఎల్స్‌లు గాని, కేస్ వెన్‌లు గాని, సో, ఇలాంటి ఆహ్, హ్మ్, అన్నీ గూడా లాజిక్స్ అన్నీ గూడా వేరియబుల్ డిక్లరేషన్స్ గాని, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గాని, సో, మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అనే కాదు. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం పెర్ఫార్మ్ చేసే మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్ కూడా మనం ఏం చేయొచ్చంటే సీక్వెల్‌లో కూడా చేయొచ్చు. మామూలు సీక్వెల్‌లో చేయలేం. మనం ఏందంటే స్టోర్ ప్రొసీజర్స్‌లో చేయొచ్చు.
సో స్టోర్ ప్రొసీజర్లో ఏంటంటే కంబైన్డ్ మల్టిపుల్ సీక్వెల్ స్టేట్మెంట్స్ని ఎట్ ఎ టైం రన్ చేయాలంటే వీ కెన్ గో విత్ స్టోర్ ప్రొసీజర్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఒక సెట్ ఆఫ్ సీక్వెల్స్ని, ఒక బంచ్ ఆఫ్ సీక్వెల్స్ని ఒక స్టోర్ ప్రొసీజర్లో బౌండ్ చేసి ఒక స్టోర్ ప్రొసీజర్కి వేసి వీ కెన్ కాల్ దట్ స్టోర్ ప్రొసీజర్ అండ్ ఎగ్జిక్యూట్ వెన్ ఎవర్ వీ వాంట్, ఆర్ వీ కెన్ షెడ్యూల్ ద స్టోర్ ప్రొసీజర్ టు రన్ ఆన్ టైమ్లీ బేసిస్. ఓకే, సో అది బేసిక్స్ ఆఫ్ స్టోర్ ప్రొసీజర్ అనమాట. సో సో ఓకే, సో ఇక్కడ చూస్తే యూ కెన్ యూస్ ప్రోగ్రామేటిక్ కన్స్ట్రక్ట్ టు పర్ఫార్మ్ బ్రాంచింగ్ అండ్ లూపింగ్. సో మనం ఏం చేయొచ్చు అంటే చెప్పాను కదా, సో మనం ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు స్టోర్ ప్రొసీజర్లో, మనం ఒక కేస్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, మనం ఫర్ లూప్ రాసుకోవచ్చు, వైల్ లూప్ రాసుకోవచ్చు. ఇలా ఏంటంటే మనం ప్రోగ్రామాటికల్గా ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం చేయగలిగే బేసిక్ లూపింగ్ ఆపరేషన్స్ కానీ కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ ఇక్కడ కూడా పర్ఫామ్ చేయొచ్చు అనమాట. అది మెయిన్ అడ్వాంటేజ్. సో కోర్ సీక్వెల్ డెవలపర్స్ ఉంటారు అనమాట, కోర్ పిఎల్ సీక్వెల్ డెవలపర్స్ కానీ, ఈ కోర్ డేటాబేస్ డెవలపర్స్ అంటారు, సో ఎస్క్యూఎల్ డెవలపర్స్ అంటారు. సో వీళ్ళు ఏంటంటే మెయిన్ గా ఫంక్షన్స్, స్టోర్ ప్రొసీజర్స్ ఉపయోగించి చాలా టాస్క్ ని డేటాబేస్ లో ఆటోమేట్ చేస్తారు. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లెట్స్ ఏ మనం ఏదో ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఎండ్ లో మనం సబ్మిట్ అని కొడతాం. సో దానికి మల్టిపుల్ పేజెస్ ఉండొచ్చు. లెట్స్ ఏ ఫస్ట్ పేజ్ లో మన పర్సనల్ డీటెయిల్స్ ఉండొచ్చు, సెకండ్ పేజ్ లో మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఉండొచ్చు, థర్డ్ పేజ్ లో అడ్రస్ డీటెయిల్స్ ఉండొచ్చు. సో ఇలా ఏంటంటే మల్టిపుల్ పేజెస్ ఉండొచ్చు. అన్ని పేజెస్ మనం నావిగేట్ అయ్యి డేటా ఫిల్ చేసి మనం ఏం చేస్తాం అంటే ఎండ్ లో సబ్మిట్ అని కొడతాం. సో వెబ్ అప్లికేషన్ లో ఎప్పుడైతే సబ్మిట్ అని కొడతామో జనరల్ గా డేటాబేస్ డెవలపర్స్ ఏం చేస్తారంటే మనకి బ్యాక్ ఎండ్ లో ఆ సబ్మిట్ బటన్ దగ్గర ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్ లో మనకి ఫ్రంట్ ఎండ్ ఇంటిగ్రేషన్ లో మనకు ఒక స్టోర్ ప్రొసీజర్ ని కాల్ అయ్యేలాగా డెవలప్మెంట్ చేస్తారు. సో ఆ ఫంక్షన్ కాల్ అయ్యేలాగా డెవలప్మెంట్ చేస్తారు, ఒక ఫంక్షన్ కానీ స్టోర్ ప్రొసీజర్ కానీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్ గా వీఆర్ కాలింగ్ ద స్టోర్ ప్రొసీజర్. అంటే స్టోర్ ప్రొసీజర్ ఏం చేస్తుంది, బంచ్ ఆఫ్ సీక్వెల్స్ ని ఎగ్జిక్యూట్ చేసి మనకు కావాల్సిన ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, అది మనకు తెలుసు. బట్ ఈ స్టోర్ ప్రొసీజర్ ఒక రియల్ టైమ్ లో మనకు ఉండే ఎగ్జాంపుల్స్, డేటాబేస్ డెవలప్మెంట్ లో ఉండే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఇలాగా ఒక ఫామ్ కానీ ఏదన్నా ఏమంటామో ఆన్లైన్ ఫామ్ కానీ ఏదైనా ఫిల్అప్ చేసి చివరిలో సబ్మిట్ అయ్యింది కొడతామో, సబ్మిట్ కొట్టినప్పుడు డెవలపర్ ఏం చేస్తాడంటే బ్యాక్ ఎండ్ లో ఒక స్టోర్ ప్రొసీజర్ కానీ ఒక ఫంక్షన్ కానీ క్రియేట్ చేస్తాడనమాట సీక్వెల్ లో. సో క్రియేట్ చేసి దాని కాల్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ సబ్మిట్ బటన్ కి బ్యాక్ ఎండ్ లో కనెక్ట్ చేస్తాడు. సో మనం సబ్మిట్ కొడుతున్నాం అంటే బ్యాక్ ఎండ్ లో ఏమైందంటే వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ద కాల్ స్టోర్ ప్రొసీజర్ ఫంక్షన్ ఇంటర్నల్లీ. సో అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఆ స్టోర్ ప్రొసీజర్ కాల్ అవుతుంది. ఆ స్టోర్ ప్రొసీజర్ లో వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఫ్రంట్ ఎండ్ లో పాస్ చేసిన యూఐ లో పాస్ చేసిన వాల్యూస్ ఏమైతే ఉంటాయో అంటే నేమ్ కానీ అడ్రస్ కానీ డీటెయిల్స్ అన్ని, ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్ లో తీసుకుంటారనమాట. అంటే ప్రతి టెక్స్ట్ బాక్స్ కి ఒక టెక్స్ట్ ఉంటుంది కదా. సో లెట్స్ ఏ నేమ్ అనేది ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, సో అడ్రస్ అనే దానికి ఇంకో టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. సో ఈ నేమ్ అనేది ఇవన్నీ ఏంటంటే ఫీల్డ్స్ అనమాట. ఈ ఫీల్డ్స్ అన్ని కూడా బ్యాక్ ఎండ్ లో క్వైరీకి ఇన్సర్ట్ కింద పాస్ అయ్యి డైనమిక్ గా, సో డైనమిక్ గా సీక్వెల్ ఎలా జనరేట్ చేయాలో కూడా నేను చూపిస్తాను ఇవాళ. సో అలా డైనమిక్ గా ఒక సీక్వెల్ జనరేట్ అయ్యి సో బ్యాక్ ఎండ్ లో ఏమంటే స్టోర్ ప్రొసీజర్ లోకి పారామీటర్స్ కింద పాస్ అయ్యి స్టోర్ ప్రొసీజర్ లో ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. ఇన్సర్ట్ కానీ మోస్ట్లీ ఇన్సర్టే ఉంటుంది. సో ఇన్సర్ట్ స్టేట్మెంట్ లోకి వెళ్ళి ఆ వాల్యూస్ లోకి మనం యూఐ లో ప్రొవైడ్ చేసిన వాల్యూస్ అన్ని దాంట్లో ఇన్సర్ట్ స్టేట్మెంట్ లోకి ప్రొవైడ్ అయ్యి మనకి ఏమవుతుంది అంటే ఆ ఇన్సర్ట్ స్టేట్మెంట్ లో మెన్షన్ చేసిన డేటాబేస్ లోకి వెళ్ళి మనకి ఆ డేటాబేస్ ఏదైతే ఉందో దాంట్లోకి ఇన్సర్ట్ అవుతుంది. సో వెన్ వీ క్లిక్ ఏ స్టోర్ ప్రొసీజర్ ఆటోమేటికల్లీ ద ప్రొసీజర్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ ఎ ఫంక్షన్ గెట్స్ user defined function gets executed in the backend and it will load automatically the data that we provide into the database of the whatever the company or the organization that is fetching the data. సో ఇలాంటి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇలాగే ఏంటంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ రియల్ టైమ్ లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనమాట. సో మీరు కనుక అమెజాన్ లో కానీ ఇలాగా లేదు యాపిల్ లో కానీ ఇలాగా చూసుకుంటే చాలా చాలా ఫ్రంట్ ఎండ్ టూల్స్ అన్ని కూడా బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ లోనే డేటా స్టోర్ చేసుకుంటాయి. సో మనకేంటంటే అమెజాన్ లో మనకు కనిపించే ఈ కార్ట్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జస్ట్ ప్రైస్ ఎంత, దాని ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు ఏమి అక్కడ ఫ్రంట్ ఎండ్ లో ఎప్పటికప్పుడు అలా అప్డేట్ చేయరనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ డైనమికల్లీ జనరేటెడ్ అనమాట. ఫ్రమ్ ద డేటాబేస్ లో డేటా ఉంటుంది, ఆ డేటా మొత్తం మనం చూసే యూఏలో చూసే ప్రతి ఒక్క ఆప్షన్ కూడా అంటే ప్రైస్, దాని ఫీచర్స్, దాని స్పెసిఫికేషన్స్, దానికి ఉన్న ఆఫర్స్, సో ఇవన్నీ కూడా డేటాబేస్ లో మెయింటైన్ అవుతాయి అనమాట. సో డైనమిక్ గా ఏమవుతుందంటే ఆ ఫ్రంట్ ఎండ్ కోడ్ ఏం చేస్తుంది అంటే డేటాబేస్ నుండి డేటాను ఫెచ్ చేసి మనకి యూఏలో చూపిస్తుంది. లెట్స్ సే ఈ ప్రొడక్ట్ సోల్డ్ అవుట్ అయిందంటే మనకి డేటాబేస్ లో ఆ రికార్డ్ అండ్
రికార్డ్స్ అనేవి అంటే ఎన్ని ఐటమ్స్ చూడలైతే అన్ని రికార్డ్స్ రిమూవ్ అవుతాయి అనమాట. సో అలా అంటే కంటిన్యూస్ గా ఏంటంటే ఎవ్రీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ విల్ ఆల్వేస్ గెట్ ఇంటిగ్రేటెడ్ విత్ ద బ్యాక్ ఎండ్ డేటాబేస్. సో ఈ ఇంటిగ్రేషన్ పాసిబుల్ అవడానికి స్టోర్ ప్రొసీజర్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఎక్కువ శాతం 90% ఆఫ్ ద కేసెస్ ఏంటంటే డెఫినెట్ గా ఈ ప్రతి ఒక్క వెబ్ అప్లికేషన్ కి ఒక డేటాబేస్ ఉంటుంది. సో ఆ డేటాబేస్ లో డేటా మెయింటైన్ చేసుకుని ఆ డేటానే యూఐలో డిస్ప్లే చేస్తారు అనమాట. ఫ్రంట్ ఎండ్ ఉండే కోడ్ వేరే ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్ కి, బట్ ఏంటంటే డేటా మాత్రం డిస్ప్లే అయ్యే డేటా మాత్రం డేటాబేస్ నుండే పాస్ అవుతుంది అనమాట ఫ్రంట్ ఎండ్ కి. సో అది మెయిన్ రియల్ టైమ్ యూజ్ కేసెస్ ఆఫ్ యూజింగ్ స్టోర్ ప్రొసీజర్స్. సో ఓకే, అదంతా నేను విడిగా స్టోర్ ప్రొసీజర్స్ గురించి చెప్పాను, ఫంక్షన్స్ గురించి. బట్ స్నోఫ్లేక్ లోకి వస్తే స్నోఫ్లేక్ లో చాలా చేయొచ్చు. స్నోఫ్లేక్ లో మనకి హ్యూజ్ డేటా స్టోర్ చేస్తాము, మనకి ఫ్యాక్ట్స్ అండ్ డైమెన్షన్ టేబుల్స్ అన్నీ ఉంటాయి. సో ఈ డేటా అంతా కూడా మనం ఆటోమేషన్ ప్రాసెస్ చేసుకోవాలన్నా, లేదు ఒక సెట్ ఆఫ్ బ్యాచ్ ఎగ్జిక్యూషన్స్ చేసుకోవాలన్నా కూడా మనకి స్టోర్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. Okay, as like functions, a store procedure is created once and can be executed multiple times. So, okay, ఇది మనకి ఐడియా వచ్చింది. సో ఏంటంటే ఒకసారి క్రియేట్ చేసామంటే ఫంక్షన్ కానీ స్టోర్ ప్రొసీజర్ కానీ వీ కెన్ కాల్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. అందుకల్ల స్టోర్ చేసుకున్న ఒక ప్రొసీజర్ ని వీఆర్ కాలింగ్ మల్టిపుల్ టైమ్స్. దట్స్ వై ఇట్స్ కాల్డ్ as స్టోర్డ్ ప్రొసీజర్స్. ఓకే, స్నోఫ్లేక్ సపోర్ట్స్ 5 లాంగ్వేజెస్ ఫర్ రైటింగ్ ప్రొసీజర్స్. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ట్రెడిషనల్ వేర్ హౌసెస్ లో ఇన్ని లాంగ్వేజెస్ సపోర్ట్ చేయదు అనమాట. సో పైథాన్ లో కానీ, జావా స్క్రిప్ట్ లో కానీ, జావాలో కానీ, స్కాలా కానీ రాయటం ఉండదు అనమాట. మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ వేర్ హౌసెస్ సపోర్ట్ సీక్వెల్ ఓన్లీ. బట్ స్నోఫ్లేక్ లో మాత్రం 5 డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం ఏంటంటే రాసుకోవచ్చు ఏది స్టోర్ ప్రొసీజర్స్ కానీ. అలానే ఫంక్షన్స్ కూడా ఇలానే అనమాట. ఈ 5 డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో రాసుకోవచ్చు. బట్ మోస్ట్లీ we will see SQL today. Why? Because mostly we will be working in SQL only. Most of the real time use cases are also in SQL. సో ఇంకా పైథాన్, స్కాలా, జావా లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో స్నోఫ్లేక్ లో డెవలప్మెంట్ చేయట్లేదు. ఎందుకంటే వాటికి సపరేట్ ఐడిస్ ఉన్నాయి, వాటిలో డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది. బట్ యాజ్ ఏ స్నోఫ్లేక్ ఈస్ కైండ్ ఆఫ్ క్లౌడ్ డేటా వేర్ హౌస్ కాబట్టి దీంట్లో ఎక్కువగా ఏంటంటే సీక్వెల్ ఉపయోగించి ఇక్కడ రియల్ టైమ్ లో కూడా చాలా స్టోర్ ప్రొసీజర్స్ కానీ ఫంక్షన్స్ కానీ డెవలప్ చేస్తున్నారు. బట్ కొన్ని బిజినెస్ ఓరియంటేషన్ బట్టి కూడా కొన్ని జావా స్క్రిప్ట్ కూడా డెవలప్ చేస్తారు కానీ, బట్ పైథాన్ జావా స్క్రిప్ట్ ఆర్ కంపేరిటివ్లీ సీక్వెల్ వెరీ లెస్ అనమాట. లెస్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ యూజింగ్ the JavaScript and Python related development for store procedures. Okay, from store procedure you can return a single value or a table value. So functions లానే అన్నమాట. ఫంక్షన్స్ లో కూడా మనం చూసాం, ఓ ఫంక్షన్ అనేది స్కేలార్ ఫంక్షన్ చూసాము. మనం ఏం చేసామంటే ట్యాబులర్ ఫంక్షన్స్ చూసాం. సో స్కేలార్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇట్ విల్ రిటర్న్ వన్ సింగిల్ వాల్యూ అవుట్పుట్ ఇస్తే అది స్కేలార్ ఫంక్షన్. న్యూమరిక్ వాల్యూ కానీ సింగిల్ వాల్యూ అవుట్పుట్ ఇస్తే. అలాంటి ట్యాబులర్ ఫంక్షన్ అంటే మనకి సెట్ ఆఫ్ రికార్డ్స్ ఫ్రమ్ ఒక టేబుల్ నుండి ఒక సెట్ ఆఫ్ రికార్డ్స్ ని అది ట్యాబులర్ ఫార్మాట్ లో రిటర్న్ చేస్తే అది ట్యాబులర్ ఫంక్షన్ అవుతుంది. సో ఇది సిమిలర్ గానే ఏంటంటే మన స్టోర్ ప్రొసీజర్ లో కూడా సో వీ కెన్ రిటర్న్ ఏ సింగిల్ వాల్యూ ఆర్ ఏ టేబులర్ డేటా యాజ్ వెల్. ఓకే, సిమిలర్ లాగా సపోర్ట్స్ బ్రాంచింగ్ అండ్ లూపింగ్. సో నేను చూపిస్తాను ఇవాళ. మనం ఫర్ లూప్ రాసుకోవచ్చు, ఇఫ్ కండిషన్స్ రాసుకోవచ్చు, లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే వైల్ లూప్స్ కూడా రాసుకోవచ్చు. సో మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. డైనమికలీ క్రియేటింగ్ ఏ సీక్వెల్ స్టేట్మెంట్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. సో మనం ఏం చేయొచ్చు అంటే స్టోర్ ప్రొసీజర్స్ లో ఆన్ ద ఫ్లై మనం ఒక సీక్వెల్ స్టేట్మెంట్ జనరేట్ చేసి, అంటే మనం టేబుల్ నేమ్ ఏంటి ఇవన్నీ కూడా పారామీటరైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది యాక్చువల్గా నేను సీక్వెల్ చెప్పినప్పుడు చెప్పాను. సో బట్ ఏంటంటే డైనమిక్ గా మనం ఒక సీక్వెల్ ని జనరేట్ చేసి కన్స్ట్రక్ట్ చేసి, ఆ కన్స్ట్రక్ట్ చేసిన డైనమిక్ గా కన్స్ట్రక్ట్ చేసిన సీక్వెల్ ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట స్టోర్ ప్రొసీజర్ ఉపయోగించి. సో అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. ఓకే, ఒక స్టోర్ ప్రొసీజర్ క్రియేషన్ చూద్దాం. సో జస్ట్ బేసిక్ సింటాక్స్: క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్ అండ్ రిటర్న్స్ డేటా టైప్. సో మనం ఏం చేయాలంటే ప్రొసీజర్ క్రియేట్ చేసినప్పుడు మనము ఆ ప్రొసీజర్ యొక్క నేమ్ ఇస్తాము, దాని ఆర్గ్యుమెంట్స్ ఇస్తాము. ఓకే, రిటర్న్ టైప్ కూడా మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. సో రిటర్న్ టైప్ అనేది ఏ డేటా టైప్ అనేది రిటర్న్ చేయాలి అనేది కూడా మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఆ రిటర్న్ టైప్ అనేది మెన్షన్ చేయకపోతే కుదరదు అనమాట. డెఫినెట్ గా బేసిక్ సింటాక్స్ లో ఏంటంటే ఇవి బేసిక్స్: క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్, రిటర్న్ టైప్ అండ్ లాంగ్వేజ్ ఈక్వల్, అంటే ఏ లాంగ్వేజ్ ఉపయోగించాలి అనేది కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ యాజ్ సీక్వెల్, లాంగ్వేజ్ యాజ్ పైథాన్, లాంగ్వేజ్ యాజ్ జావా స్క్రిప్ట్ అని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత యాజ్ కీవర్డ్ నుంచి, యాజ్ కీవర్డ్ తర్వాత డాలర్ ప్రాంప్ట్. సో ఈ డాలర్ ప్రాంప్ట్ చెప్పాను. డాలర్ ప్రాంప్ట్ ఎందుకు ఇస్తాము అంటే మనకి ఇన్ స్నోఫ్లేక్ ద నోటేషన్ for writing the body of the function or a store procedure begins from dollar prompt. అంటే ఇన్సైడ్ డాలర్ ప్రాంప్ట్ మనం ఏం రాసినా కూడా అదేం చేస్తారంటే ఒక బాడీ లాగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద యాక్చువల్ బాడీ ఆఫ్ ద స్టోర్ ప్రొసీజర్. మనకు కావాల్సిన లాజిక్ అంతా కూడా ఈ బాడీలో ఇంక్లూడ్ చేసుకోమని చెప్తున్నాను అనమాట.
సో డాలర్ ప్రాంప్ట్ స్టార్ట్ అయ్యి డాలర్ ప్రాంప్ట్ ఎండ్ అయితే ఆ బాడీ స్టార్ట్ బాడీ ఎండ్ అనమాట. HTML లో కనుక హెడ్ టెయిల్ ఎలాగో సో అలా అనమాట. హెడ్ బాడీ టెయిల్ ఎలా ఉంటాయో అలాగనమాట. సో డాలర్ ప్రాంప్ట్ ఇచ్చామంటే మనకి ప్రొసీజర్ బాడీ స్టార్ట్ అయినట్టు. మన యాక్చువల్ లాజిక్ ఆల్ గోస్ ఇన్ టు దిస్ ప్రొసీజర్ బాడీ అనమాట. సో వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత స్టోర్ ప్రొసీజర్, సో వీ కెన్ కాల్ ద స్టోర్ ప్రొసీజర్ యూజింగ్ కాల్ కమాండ్. కాల్ ప్రొసీజర్ నేమ్ అంతే. చాలా సింపుల్. అంటే మనకి ఏదన్నా పారామీటర్స్ ఉంటే ఆ పారామీటర్స్ కూడా ఆ ప్రొసీజర్ నేమ్ తర్వాత పారామీటర్స్ పాస్ చేస్తాం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పారామీటర్స్ వీ కెన్ జస్ట్ కాల్ procedure name, that's it. So it will execute the store procedure that we have created. ఫంక్షన్ అయితే అలా కాదు. ఫంక్షన్ ని మనం కాల్ చేయలేము అనమాట కాల్ ఉపయోగించి. ఫంక్షన్స్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ లాస్ట్ వీక్ చెప్పినప్పుడు చెప్పాను నేను. సో యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఆల్వేస్ నీడ్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ ఎన్ SQL స్టేట్మెంట్ అనమాట. సో సెలెక్ట్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ నేమ్ అని చెప్పి కాల్ చేస్తాం. అంతేగాని మనం డైరెక్ట్ గా కాల్ ఉపయోగించి అయితే మనం కాల్ చేయలేము అనమాట యూజర్ డిఫైన్ ఫంక్షన్. వేరే స్టోర్ ప్రొసీజర్ వీ కెనాట్ యూజ్ ఇన్ యూజింగ్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ ఉపయోగించి ఒక స్టోర్ ప్రొసీజర్ ని మనం కాల్ చేయలేము. డెఫినెట్లీ స్టోర్ ప్రొసీజర్ కి మనం ఏమో చూపించాలంటే కాల్ అనే కమాండ్ ఉపయోగించాలి. కాల్ ప్రొసీజర్ నేమ్. ఓకే. సో డిఫరెన్స్ బిట్వీన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అండ్ స్టోర్ ప్రొసీజర్ అనమాట. సో మనకేంటంటే మెయిన్ గా స్టోర్ ప్రొసీజర్స్ లో ఇవి నేను నోట్బుక్ లోకి వెళ్ళి కూడా డిస్కస్ చేస్తాను. బట్ స్టోర్ ప్రొసీజర్ మే ఆర్ మే నాట్ రిటర్న్ ద రిజల్ట్స్. ఏ ఫంక్షన్ మస్ట్ రిటర్న్ ఏ రిజల్ట్స్ ఎట్ ఏ వాల్యూ ఆర్ ఏ టేబుల్. సో ఒక స్టోర్ ప్రొసీజర్ కి ఏంటంటే మనం రిటర్న్ టైప్ అనేది రిటర్న్ ఏమి మెన్షన్ చేయకపోయినా నాట్ ఏ ప్రాబ్లం. సో ఇఫ్ యు ఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ ఇట్ విల్ సింప్లీ ఎగ్జిక్యూట్స్ అండ్ గెట్స్ స్టాప్డ్. బట్ ఫంక్షన్ అలా కాదనమాట. ఫంక్షన్ కి డెఫినెట్ గా మనకి ఏంటంటే రిటర్న్ టైప్ అనేది మెన్షన్ చేయాలి. సో డెఫినెట్లీ వీ షుడ్ హ్యావ్ ఏ రిటర్న్ టైప్ ఫర్ ఏ ఫంక్షన్ అనమాట. సో ఫంక్షన్ కి రిటర్న్ టైప్ చెప్పాను కదా, మనకి స్కేలార్ వాల్యూ ఫంక్షన్స్ ఉన్నాయి, ట్యాబులర్ వాల్యూ ఫంక్షన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ అవుట్ ఆఫ్ దోస్ టు ఎనీ వన్ ఆఫ్ ద రిటర్న్ టైప్ అనేది మనం డెఫినెట్ గా యూజర్ డిఫైన్ ఫంక్షన్ మెన్షన్ చేయాలి. బట్ స్టోర్ ప్రొసీజర్ కి మనం ఎటువంటి రిటర్న్ టైప్ మెన్షన్ చేయకపోయినా కూడా ఇట్ విల్ వర్క్ అనమాట. దాని సింటాక్స్ లో అది లేదనమాట. సో if you are not providing any if you are providing any return type also it is fine. It is able to return some type anamata. Okay. So procedures also called as independent statements. So functions are called in the SQL statements. సో అదే చెప్పాను కదా. సో మనం ఏంటంటే ఇందాక చెప్పాను, మనం ఏంటంటే నేను ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను ఒకసారి. సో మనం ఏంటంటే మనం ప్రొసీజర్స్ ని ఎలా కాల్ చేస్తామంటే కాల్ ప్రొసీజర్ నేమ్ అనమాట. కాల్ ప్రొసీజర్ నేమ్ అంతే. సో ఇచ్చి ఏదైనా పారామీటర్స్ ఉంటే ఆ పారామీటర్స్ కూడా పాస్ చేస్తాం. సో దట్ ఈస్ ద వే వి కాల్ ద స్టోర్ ప్రొసీజర్స్. వేరస్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఏంటంటే we cannot call the user defined function using call statement. We can only execute the user defined function using the select statement anamata. So we can only use the select anamata. So values returned by procedures are not directly usable in SQL. Values returned by functions can be directly usable in SQL. సో అదనమాట. సో మనకి ఏంటంటే ఒక స్టోర్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వచ్చే వాల్యూస్ ని మనం ఒక ఫంక్షన్ లో కానీ ఇలాగా అంటే ఏదైనా సీక్వెల్ స్టేట్మెంట్ లో ఉపయోగించాలంటే ఉపయోగించలేము అనమాట. వెరస్ లాస్ట్ టైం నేను ఫంక్షన్స్ చూపించాను కదా, వీ కెన్ call the function result inside the SQL statement and we can make use in the SQL statement. అంటే సెలెక్ట్ ఫంక్షన్ నేమ్ అని చెప్పి ఒక కాలం నేమ్ ని మనం ఎలా మెన్షన్ చేస్తాం అలానే ఫంక్షన్ నేమ్ మెన్షన్ చేస్తే ఆ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూని మనం ఆ కాలం లో పాస్ చేయొచ్చు అనమాట. సో పాస్ చేసి ఆ సీక్వెల్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అలా సీక్వెల్ స్టేట్మెంట్స్ లో ఏంటంటే మనం యూజ్ చేసుకోవచ్చు ఫంక్షన్స్ ని. బట్ సీక్వెల్ స్టేట్మెంట్స్ లో మనం ప్రొసీజర్ యొక్క రిజల్ట్ ని యూజ్ చేసుకోలేము. Okay, single procedure per call statement, single SQL statement can call multiple functions. So మనం ఒక స్టోర్ ప్రొసీజర్ ఒక ఫంక్షన్ ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్టోర్ ప్రొసీజర్ ని మనం కాల్ చేసేటప్పుడు కాల్ ప్రొసీజర్ నేమ్ అని ఇచ్చినప్పుడు మనం వన్ ప్రొసీజర్ ని ఎట్ ఏ టైం వన్ ప్రొసీజర్ ని మాత్రమే కాల్ చేయొచ్చు. వేరాజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మాత్రం అలా కాదనమాట. సో వీ కెన్ కాల్ మల్టిపుల్ ఫంక్షన్స్ అనమాట ఇన్సైడ్ ఏ సీక్వెల్. ఒక సీక్వెల్ స్టేట్మెంట్ లో నేను ఒక 2-3 యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కాల్ చేయాలన్నా కూడా చేయొచ్చు. సో అది ఓకే. ప్రొసీజర్స్ కెన్ ఎగ్జిక్యూట్ DDL అండ్ DML ఆపరేషన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు పర్ఫార్మ్ ద డేటాబేస్ ఆపరేషన్స్. సో మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ స్టోర్ ప్రొసీజర్ ఏంటంటే ఈ డేటాబేస్ ఆపరేషన్స్ అనమాట. సో ఈ DDL DML ఆపరేషన్స్ ని ఎగ్జిక్యూట్ చేయటం,
ఇవి మెయిన్ కోర్ స్టోర్ ప్రొసీజర్ యొక్క మెయిన్ ఎజెండానే ఇదనమాట. వేరేస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏంటంటే అవి ఉపయోగించి మనం డీబీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేమన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఉపయోగించి మనం కొన్ని సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఇవి చేయొచ్చు గానీ, డేటాబేస్ ఆపరేషన్స్ అంటే ఇన్సర్ట్‌లు గానీ, అప్డేట్‌లు గానీ, డిలీట్‌లు గానీ ఇలాంటివి చేయాలంటే డీఎంఎల్ ఆపరేషన్స్ ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్ ఇన్ కేస్ ఆఫ్ యూడీఎఫ్స్ అన్నమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద స్టోర్ ప్రొసీజర్స్ అండ్ యూడీఎఫ్స్ అన్నమాట. సో ఈ ఓకే. సో దట్స్ ఆల్ వి హావ్. సో ఏంటంటే, అంటే పెద్దగా థియరిటికల్‌గా ఏముండదు. మనం ప్రాక్టికల్‌గానే చూద్దాం అన్నమాట. స్టోర్ ప్రొసీజర్స్‌ని ఎలా యూజ్ చేస్తాము? దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము? దాంట్లో ఉన్న మళ్ళా వేరియేషన్స్ ఏంటి? అనేది గూడా మనం చూద్దాం. ఓకే. వి విల్ మూవ్ ఆన్ టు ద ప్రాక్టికల్ సెషన్. సో దట్స్ ఆల్ అన్నమాట. దిస్ ఈస్ ద లాస్ట్ స్లైడ్ దట్ వి హాడ్. లెట్స్ మూవ్ ఆన్ టు ప్రాక్టికల్ పార్ట్. ఓకే. లెట్ మీ రీషేర్ మై స్క్రీన్. మళ్ళీ పీపీటీ కనిపిస్తుంది. ఓకే. నోట్‌బుక్ స్నోఫ్లేక్ కనిపిస్తుందా? కనబడుతుంది. రైట్. సో, స్టోర్ ప్రొసీజర్స్ థియరీ కంప్లీట్ చేశాను. సో, మోస్ట్ ప్రాబబ్లీ కొంత ఇంట్రడక్షన్ కూడా ఇస్తాను నేను. సో, ఇక్కడ నోట్‌బుక్‌లో కూడా కొంత నేను రాసి ఉంచాను. సో, చూద్దాం. సో, లెట్ మీ డ్రాప్ ద డేటాబేస్ అండ్ లెట్స్ రీక్రియేట్ ఫ్రెష్‌లీ. ఓకే. డేటాబేస్ అయితే డ్రాప్ చేశాను. సో, మనం ఫ్రెష్ డేటాబేస్ క్రియేట్ చేసుకొని అకౌంట్ అడ్మిన్ ఉపయోగించి ఫ్రెష్‌గా ఒక స్కీమా క్రియేట్ చేసి వర్క్ చేద్దాం. సో, స్టోర్ ప్రొసీజర్స్ చెప్పాను కదా! వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇన్ ద వేర్ హౌస్ సిస్టమ్ అన్నమాట. సో, ఈ స్నోఫ్లేక్‌లో కాదు ఏ వేర్ హౌస్‌లో కూడా అయినా సరే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్టోర్ ప్రొసీజర్స్ అనేవి చాలా రియల్ టైమ్‌లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. సో, సీక్వెల్‌లో మనం బాగా డీటెయిల్డ్‌గా చూసాము. బట్ స్నోఫ్లేక్‌లో కూడా ఏంటంటే ఆహ్, మెయిన్ ఇంపార్టెంట్ యూజ్ కేసెస్ అన్ని కవర్ చేద్దాం. స్టోర్ ప్రొసీజర్స్ ఉపయోగించి ఏం చేస్తాం. ఓకే. So one common use case of store procedure is to automate a task that execute multiple SQL statements which is performed frequently. సో మనకేంటంటే ఆహ్, ఇందాక నేను పీపీటీలో కూడా ఇదే డిస్కస్ చేశాను. సో మనకేంటంటే మెయిన్‌గా స్టోర్ ప్రొసీజర్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి అంటే, వి విల్ బి ఏబుల్ టు ఆటోమేట్ ద టాస్క్ దట్ ఎగ్జిక్యూట్ మల్టిపుల్ సీక్వెన్స్. అంటే నాకు మల్టిపుల్ సీక్వెన్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో, ఆ మల్టిపుల్ సీక్వెన్స్ స్టేటస్ బ్యాచ్ ఆఫ్ సీక్వెన్స్ స్టేట్మెంట్స్ ఎట్ ఎ టైమ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎట్ ఎ టైమ్ సమ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. సో, ఆర్ ఎల్స్ దే నీడ్స్ టు బి షెడ్యూల్డ్ ఎట్ ఎ టైమ్లీ బేసిస్. అంటే నాకు మా డైలీ బేసిస్ మీద గాని, వీక్లీ బేసిస్ మీద గాని నాకు షెడ్యూల్ అవ్వాలి. ఎగ్జిక్యూషన్ అనేది షెడ్యూల్ అవ్వాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చంటే ఈ సెట్ ఆఫ్ సీక్వెన్స్ అన్నిటిని కూడా ఒక స్టోర్ ప్రొసీజర్‌లో కంబైన్ చేసి, ఆ స్టోర్ ప్రొసీజర్‌ని మనం ఎవ్రీ టైమ్ కాల్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఇంటర్నల్‌గా ఆ స్టోర్ ప్రొసీజర్‌లో ఉన్న సీక్వెన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయన్నమాట. సో, దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ దట్ వి కెన్ ఫాలో ఇన్ ద వేర్ హౌస్ సిస్టమ్స్ అన్నమాట. స్టోర్ ప్రొసీజర్స్ ఆర్ వెరీ మచ్ హెల్ప్‌ఫుల్ టు స్టోర్ సమ్ ప్రొసీజరల్ యాక్టివిటీ కంటైనింగ్ సమ్ సెట్ ఆఫ్ సీక్వెన్స్ and we can execute them on timely basis or whenever we want. Okay, that is the main use case of store procedures. ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టోర్ ప్రొసీజర్స్ అండ్ ఫంక్షన్స్? ఇది ఇందాకే చెప్పాను. బట్ హై లెవెల్‌గా రీకాల్ చేస్తాను. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఇన్ స్నోఫ్లేక్ ఈస్ కాల్డ్ యాస్ పార్ట్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ వేర్ స్టోర్ ప్రొసీజర్ ఈస్ ఆల్సో అన్ ఇండిపెండెంట్ స్టేట్మెంట్ రాదర్ దాన్ ద పార్ట్ ఆఫ్ ఎ స్టేట్మెంట్. సో, మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్‌ని ఆహ్, వి కెన్ కాల్ ఇట్ ఇన్ ద ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ అన్నమాట. నేను సెలెక్ట్ స్టేట్మెంట్‌లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. అంటే నా కస్టమ్‌గా నేను డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ ఏదైనా ఉంటే. వేరాజ్ వి కెనాట్ కాల్ ద స్టోర్ ప్రొసీజర్స్ ఇన్‌సైడ్ ఏ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్ అన్నమాట. అంటే ఒక సెలెక్ట్ క్వెరీ రాస్తున్నాను. ఆ సెలెక్ట్ క్వెరీలో నేను కాలమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు
యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఉపయోగించి నేను ఆ యూజర్ డిఫైన్ ఫంక్షన్ కి ఒక కాలం నేమ్ పారామీటర్ కింద పాస్ చేయొచ్చు. నేను లాస్ట్ టైం ఫంక్షన్స్ లో కూడా చూపించాను అది. బట్ స్టోర్ ప్రొసీజర్ ని అలా సీక్వెల్ స్టేట్మెంట్ లో డైరెక్ట్ గా యూజ్ చేయలేము అనమాట. వీ కెన్ కాల్ మల్టిపుల్ యూడిఎఫ్స్ ఇన్ సీక్వెల్ స్టేట్మెంట్. ఓన్లీ వన్ స్టోర్ ప్రొసీజర్ కెన్ కాల్ ఫర్ ఈక్వల్. ఇది ఇందాక డిస్కస్ చేశాను. సో మల్టిపుల్ సీక్వెల్ స్టేట్మెంట్స్ మనం కాల్ చేసుకోవచ్చు. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ మల్టిపుల్ యూడిఎఫ్స్ ఇన్ సీక్వెన్స్ స్టేట్మెంట్. సో నాకు 2 to 3 యూడిఎఫ్స్ కూడా ఎట్ ఎ టైం మనం సీక్వెన్స్ స్టేట్మెంట్ లో రన్ చేసుకోవచ్చు. బట్ స్టోర్ ప్రొసీజర్స్ అలా కాల్ చేయలేము. ఒక కాల్ ఒక ఎగ్జిక్యూషన్ కి ఒక స్టోర్ ప్రొసీజర్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలం, ఒక కాల్ స్టోర్ ప్రొసీజర్ నేమ్ అని ఇచ్చి. సో ఓకే, సో మనకి ఒకవేళ మల్టిపుల్ యాక్టివిటీస్ ఉంటే ఇన్ దట్ స్టోర్ ప్రొసీజర్ వీ కెన్ ఇంక్లూడ్ ఆల్ ద లాజిక్ దట్ వీ వాంట్ టు పర్ఫార్మ్ దేర్. ఓకే, a user defined function must have a return type. A store procedure may or may not have a return type. ఇది కూడా ఇందాక చెప్పాను కదా, సో అదే అనమాట. సో we can directly use user defined UDF return value inside a SQL statement. We cannot directly use the return value. ఇది కూడా డిస్కస్ చేసాం. User defined functions are defined using the create function statement and takes input argument return a single scalar value or a tabular value. సో మనం ఫంక్షన్స్ లో క్రియేట్ స్టేట్మెంట్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్ చేసినప్పుడు చూసాం. మనం ఏం చూసామంటే ఒక ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఫంక్షన్ నేమ్ అని ఇస్తాము. ఇచ్చిన తర్వాత దానికి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని దాని రిటర్న్ టైప్ సింగిల్ స్కేలార్ వాల్యూ ఏంటా అనేది మెన్షన్ చేస్తాం. సో బట్ స్టోర్ ప్రొసీజర్ లో ఏంటంటే క్రియేట్ ఫంక్షన్ కాకుండా మనం ఏం చేస్తాం, క్రియేట్ ప్రొసీజర్ నేమ్ అని ఇస్తాము. And we can include the input and output parameters as well, control structures like loops and conditional statements. So మనం if else గానీ, కేస్ స్టేట్మెంట్స్ కానీ, కేస్ వెన్ దిస్ దెన్ కానీ, లేకపోతే మనం ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ, ఇవన్నీ రాసుకోవచ్చు అనమాట దేంట్లో స్టోర్ ప్రొసీజర్స్ లో. యూజర్ డిఫైన్ ఫంక్షన్ లో కూడా రాసుకోవచ్చు. సో మనం అది చూసాం లాస్ట్ టైం. బట్ స్టోర్ ప్రొసీజర్ ఎక్కువగా మనకి హ్యాండీగా ఉంటది కాబట్టి ఇందులో చూద్దాం ఇవాళ ఎలా రాస్తాము ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్స్ లూప్స్ ఎలా రాయొచ్చో చూద్దాం ఇవాళ. యూజర్ డిఫైన్ ఫంక్షన్ కెన్ బి యూజ్డ్ విత్ ఇన్ ద SQL queries, views and other UDFs. Store procedures can be called using the SQL call command. So they can also be executed from external application using the Snowflake JDBC connectivity and all. సో అదే అనమాట. సో స్నోఫ్లేక్ జేడిబిసి కనెక్షన్స్ లో కానీ వీటిల్లో స్టోర్ ప్రొసీజర్స్ ని మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకొని వాటిని అక్కడ కాల్ చేసుకోవచ్చు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు. బట్ యూడిఎఫ్స్ ని మాత్రం అలా మనం క్వైరీ చేయలేము. ఓన్లీ ఏంటంటే యూడిఎఫ్స్ ఆర్ లిమిటెడ్ టు ద SQL క్వైరీస్, వ్యూస్ అండ్ అదర్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ లో మాత్రమే కాల్ చేసుకోవచ్చు. Okay, so user defined functions are designed for fast and efficient execution on small amount of data. Store procedures are used for larger and more complex operations that require multiple steps and involve assigning external systems. సో ఇది ఇంపార్టెంట్ అనమాట అర్థం చేసుకోవడం. ఎవరిని అడుగుతారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో కానీ ఎక్కడన్నా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కి స్టోర్ ప్రొసీజర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని. సో ద మెయిన్ డిఫరెన్స్ మీరు ఏం చెప్పొచ్చు అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అనేది ఏంటంటే కస్టమ్ ఫంక్షన్ అనమాట. సో ఇన్బిల్డ్ ఫంక్షన్స్ వేరు, సిస్టమ్ ఫంక్షన్స్ వేరు, కస్టమ్ ఫంక్షన్స్ వేరు. ఇన్బిల్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇన్బిల్డ్ ఫంక్షన్స్ ఆర్ సిస్టమ్ ఫంక్షన్స్ అన్న రెండు సేమే. సో సిస్టమ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, మనకి ఆల్రెడీ స్నోఫ్లేక్ లో కానీ సీక్వెల్ లో కానీ డెవలప్ చేసి ఆల్రెడీ రెడీమేడ్లీ అవైలబుల్ ఉన్న ఫంక్షన్స్ ఏంటంటే మనం సిస్టమ్ ఫంక్షన్స్ కానీ ఇన్బిల్డ్ ఫంక్షన్స్ కానీ అంటాం. ఆర్ ఎల్స్ మన ఓన్ మనకు కస్టమైజ్ గా మన బిజినెస్ రిక్వైర్మెంట్, మన ఓన్ రిక్వైర్మెంట్ ప్రకారం, మన కంపెనీ రిక్వైర్మెంట్స్ ఆర్ డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఒక కస్టమ్ ఫంక్షన్ ని డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు వీ కెన్ గో విత్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. సో అది సిస్టమ్ డిఫైన్డ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ క్రియేట్ చేసి ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ వీఆర్ వర్కింగ్ విత్ ఇంప్లిమెంటింగ్ ఏ రిపీటెడ్ లాజిక్ కానీ లేదు టు అప్లై సమ్ బిజినెస్ రూల్ ఆర్ లాజిక్ ఇన్ టు ఏ ఫంక్షన్, దెన్ వీ కెన్ యూస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. అది ఓకే. ఇంకోటి ఏంటంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎఫిషియెంట్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా. సో మనకి డేటా కనుక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ డేటా కనుక ఉంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ వర్క్ వెరీ వెల్ అనమాట. Whereas store procedures are not designed for that. Store procedures దేనికి డిజైన్ చేయబడి ఉన్నాయి అంటే స్టోర్ ప్రొసీజర్స్ ఆర్ ఫర్ లార్జ్ అండ్ మోర్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయడం కోసం డిజైన్ చేయబడింది. సో లార్జ్ అండ్ మోర్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే దట్ రిక్వైర్ మల్టిపుల్ స్టెప్స్ అండ్ మే ఇన్వాల్వ్ యాక్సెసింగ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్. మనకు తెలుసు స్నోఫ్లేక్ లో మనం
ఎక్స్టర్నల్ వేర్ హౌస్, ఎక్స్టర్నల్ గా ఉన్న క్లౌడ్ స్టోరేజ్ కానీ, ఎక్స్టర్నల్ బ్లాబ్ స్టోరేజ్ లొకేషన్, ఎక్స్టర్నల్ స్టేజెస్ కానీ వీటన్నిటికీ కనెక్ట్ అవ్వచ్చు మనం. సో ఎక్స్టర్నల్ సిస్టమ్స్ కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి ఎక్స్టర్నల్ సిస్టమ్స్ కనెక్ట్ అయినప్పుడు ఎక్స్టర్నల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కానీ, బ్లాబ్ స్టోరేజెస్ కానీ, జేడీబీసీ కనెక్షన్స్ కానీ ఇలా కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, సో వి మైట్ ఫేస్ ప్రాసెసింగ్ ద లార్జర్ డేటా సెట్ ఆర్ బిగ్ డేటా సెట్. సో బిగ్ డేటాని ప్రాసెస్ చేయాల్సిన అవసరం అనేది వస్తుంది అనమాట. సో దెన్ ఫంక్షన్స్ కన్నా కూడా మనకి స్టోర్ ప్రొసీజర్స్ ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఇన్ కేస్ ఆఫ్ వర్కింగ్ విత్ లార్జర్ అండ్ బిగ్ అమౌంట్ ఆఫ్ డేటా. Okay. In summary, user-defined and store procedures serve different purpose in Snowflake, with UDFs being used to create custom functions for data transformation, whereas store procedures used to execute complex SQL statements as a single unit of work. So ఇది సమ్మరీ అనమాట. ఏంటంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉపయోగించి కస్టమ్ ఫంక్షన్స్ డెవలప్ చేసుకోవచ్చు, డేటా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. వెరాజ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉపయోగించి ఏంటంటే కాంప్లెక్స్ సీక్వెల్స్ ఎగ్జిక్యూట్ చేసి లైక్ సెట్ ఆఫ్ సీక్వెల్స్ ని ఒక బ్యాచ్ కానీ ఒక ప్రొసీజర్ లాగా కానీ సెట్ ఆఫ్ సీక్వెల్స్ ని కంబైన్ చేసి అట్ ఎ టైం రన్ చేయాలంటే దెన్ వీ కెన్ గో విత్ ద స్టోర్ ప్రొసీజర్స్ అనమాట. ఓకే, వెన్ టు యూజ్ స్టోర్ ప్రొసీజర్ అండ్ వెన్ టు యూజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఒక్కసారి ఏమవుతుందంటే మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంటర్వ్యూలో కానీ ఎక్కడన్నా ఎవరిని అడిగినా కూడా సో ఏది ఎప్పుడు ఉపయోగించాలి అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్, సో మనకేంటంటే క్లౌడ్ మైగ్రేషన్స్ కానీ, సో డేటా మైగ్రేషన్స్ కానీ సో జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక సోర్స్ సిస్టమ్ నుండి మనం డేటాని పుల్ చేసి దాన్ని టార్గెట్లోకి లోడ్ చేయడం కానీ ఇలాంటి ఆపరేషన్స్ ఏమన్నా పర్ఫామ్ చేసినప్పుడు లార్జ్ డేటా సెట్స్తో కానీ హ్యూజ్ బల్క్ డేటా సెట్స్తో కానీ వర్క్ చేస్తాం. సో ఎట్ దట్ టైమ్ స్టోర్ ప్రొసీజర్స్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ అనమాట. మైగ్రేటింగ్ ద ఎగ్జిస్టింగ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ డేటా కానీ అనదర్ అప్లికేషన్ ఆర్ సిస్టమ్ డేటాని కానీ మనం మైగ్రేషన్ చేస్తున్నప్పుడు. సో ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ డేటాబేస్ ఆపరేషన్స్ లైక్ సీక్వెల్ క్వరీస్ అండ్ డిఎంఎల్స్, సో డేటా మ్యానిపులేషన్ ఆపరేషన్స్ అన్ని కూడా మనం పర్ఫార్మ్ చేయాలి అన్నప్పుడు మనకి స్టోర్ ప్రొసీజర్స్ ఆర్ వెరీ మచ్ హ్యాండీ అనమాట. వెరాజ్ ఇంకోటి ఏంటంటే మనం చెప్పాను డిడిఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు టెంపరీ టేబుల్స్ ఏదైనా డిలీట్ చేయాలన్నా, మ్యానిపులేట్ చేయాలన్నా, ఇన్సర్ట్ చేయాలన్నా ఇలాంటి డిఎంఎల్ ఆపరేషన్స్ కి స్టోర్ ప్రొసీజర్స్ వెరీ మచ్ హ్యాండీ అనమాట. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇఫ్ యు ఆర్ మైగ్రేటింగ్ అన్ ఎగ్జిస్టింగ్ యూడిఎఫ్ ఫ్రమ్ అనదర్ అప్లికేషన్ ఆర్ సిస్టమ్. సో ఇఫ్ యూ వాంట్ టు ఓకే సమ్ బిజినెస్ లాజిక్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలన్నా, లేదు మనకున్న ఒక డేటా ట్రాన్స్ఫర్మేషన్, లెట్సే మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తాం మెయిన్ గా, మనం ఏంటంటే ఒక బిజినెస్ లాజిక్ ఏదైనా రాసుకోవాలన్నా, మన కస్టమ్ ఫంక్షన్ ఏదైనా బిల్డ్ చేసుకోవాలన్నా, ఆ కస్టమ్ ఫంక్షన్ లో మనకి మన ఓన్ లాజిక్ బిజినెస్ లాజిక్ పెట్టుకోవాలన్నా కూడా మనం మోస్ట్లీ వీ విల్ గో విత్ ద యూజర్ డిఫైన్ ఫంక్షన్ అనమాట. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎ కస్టమ్ లాజిక్ టు బి బిల్డ్ for our system or an application that needs to be applied on top of a limited data set, then we can go for the user defined function. So that is the best use case to go with the user defined function. If your output needs to be included in every single row or a group, so మనకి ఏంటంటే ఒకసారి కాలమ్ లెవెల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది, ఆ రో లెవెల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. అంటే నాకు ఓన్లీ ఒక పర్టికులర్ రో మీదే నేను ఇంతకు ముందు మనం స్నోఫ్లేక్ లో కూడా కొన్ని సినారియోస్ చేసినప్పుడు చూపించాను. ఒక పర్టికులర్ కాలం మీదే నేను కొంత ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ కాలం వాల్యూస్ ని వరకే క్వైరీ చేసి దాని మీద ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్ కానీ అవి అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ కాలం వాల్యూస్ అనేవి ప్రాసెస్ అయ్యి మనకి రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో అలాంటి పర్టికులర్ సినారియోస్ లో వీ కెన్ గో విత్ ద user defined functions. So ఇది మెయిన్ డిఫరెన్స్ వెన్ టు గో విత్ స్టోర్ ప్రొసీజర్స్, వెన్ టు గో విత్ యూజర్ డిఫైన్డ్. సో వన్ వర్డ్ లో చెప్పాలి అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు వర్క్ విత్ కాంప్లెక్స్ సీక్వెల్ స్టేట్మెంట్స్ కానీ ఒక లార్జ్ డేటా సెట్స్ తో కానీ మనం వర్క్ చేయాలి, ఒక మల్టిపుల్ సీక్వెల్స్ ఎట్ ఎ టైం రన్ చేయాలి, ఇలాంటి సినారియోస్ ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ స్టోర్ ప్రొసీజర్. And if you have some business logic or business transformation that needs to be applied on top of limited data set, we go with the user defined function. Adi basic. Okay, let's see the practical now. So manam practical lo vaste, so basic syntax of creating a store procedure. Okay, store procedure store procedure ni manam ela create chestam anedi basic syntax ela untudo chuddam. So very basic syntax to start chesi we will go into the నెక్స్ట్ లెవెల్స్ అనమాట. సో నేను స్లోగా అది ఏంటంటే పిచ్చింగ్ చేద్దాం. సో స్లోగా ఏంటంటే మనం అడ్వాన్స్డ్ లెవెల్కి మూవ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఏంటంటే బేసిక్ సింటాక్స్ చూద్దాం. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్
సో ప్రొసీజర్ నేమ్, పారామీటర్స్ అండ్ దాని యొక్క డేటా టైప్స్ అనమాట. రిటర్న్ వాల్యూ ఏదైతే దాని యొక్క డేటా టైప్, దాని యొక్క కన్స్టెంట్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు, అంటే నల్ల నాట్ నల్ల ఏంటి అని. సో లాంగ్వేజ్, పారామీటర్ లాంగ్వేజ్ ఇక్కడ సీక్వెల్ కానీ పైథాన్ కానీ మనం ఇంకా ఏంటంటే జావా స్క్రిప్ట్ కూడా, జావా కూడా వర్క్ అవుతుంది. సో ఇలాంటి ఉపయోగించవచ్చు. బట్ మోస్ట్లీ ఏంటంటే డేటాబేస్ సెషన్స్ లో అవన్నీ నాట్ రికమెండబుల్ అనమాట. సో ఎనీ పర్టికులర్ అప్లికేషన్ స్పెసిఫిక్ గా మనం డెవలప్మెంట్ ఏదైనా చేసుకుంటున్నప్పుడు తప్ప మోస్ట్లీ విల్ గో విత్ ద సీక్వెల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్. మనం ఇప్పుడైతే సీక్వెల్ చూద్దాం. ఓకే, యాజ్ అని చెప్పి $ప్రాంప్ట్, $ప్రాంప్ట్ అనేది ఇచ్చి స్టార్ట్ చేస్తాము. $ప్రాంప్ట్ తోనే ఎండ్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ విల్ క్రియేట్ అండ్ స్టోర్ ప్రొసీజర్ అనమాట. సో $ప్రాంప్ట్ అంటే ఏం చెప్పాను నేను, బాడీ ఆఫ్ ద స్టోర్ ప్రొసీజర్ అనేది ఈ $ప్రాంప్ట్స్ లో ఇంక్లూడ్ చేస్తాం. ఈ $ప్రాంప్ట్స్ యొక్క బాడీలో మనం బిగిన్ స్టేట్మెంట్, ఎండ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ప్రొసీజర్ ఎక్కడ బిగిన్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనేది మనం రాసుకోవచ్చు. ఈ మధ్యలో నాకు కావాల్సిన సెట్ ఆఫ్ సీక్వెల్స్ కానీ, సెట్ ఆఫ్ నా బిజినెస్ లాజిక్ కానీ, నా లాజిక్ ఏదైతే ఉందో అదంతా ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అన్నమాట నేను. సో ఈ బిగిన్ ఎండ్ స్టేట్మెంట్స్ మ్యాండేటరీ అంటే కాదు. సో బిగిన్ అండ్ ఎండ్ స్టేట్మెంట్స్ లేకపోయినా కూడా మనకు వర్క్ అవుతుంది. బట్ బిగిన్ అండ్ ఎండ్ మనకి ఎందుకు ఉపయోగిస్తామంటే, ఇంతకుముందు సీక్వెల్ లో కూడా డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. సో మనకి ఎక్కడ మన ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎగ్జిక్యూషన్ ఎండ్ అవుతుంది అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. సో మనకి మాత్రమే కాదు, ఎగ్జిక్యూషన్ టైంలో మనకి స్నోఫ్లేక్ కూడా ఒక క్లారిటీ ఉండాలి. సో ఆ క్లారిటీ ఇవ్వడం కోసం ఏంటంటే ఒక సెట్ ఆఫ్ సీక్వెల్స్, ఇప్పుడంటే నేను జస్ట్ సింగిల్ వన్ లైన్ రాశాను. మనకి రియల్ టైంలో ఏంటంటే బిగినింగ్ ఎండ్ మధ్యలో హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు, హ్యూజ్ నెంబర్ ఆఫ్ కోడ్ రాయొచ్చు. ఈ మధ్యలో మల్టిపుల్ డైనమిక్ ఎస్క్యూఎల్స్ క్రియేట్ చేయొచ్చు. సో మనకు కస్టమ్ లాజిక్, ఇఫెల్స్లు, లూప్లు, అన్ని కండిషనల్ స్టేట్మెంట్స్, సో అన్ని రాసుకోవచ్చు. సో మనకు కావాల్సిన ఎంటైర్ బిజినెస్ లాజిక్స్ అండ్ ఆల్ విల్ గో ఇన్ టు ద బిగిన్ అండ్ ఎండ్ అనమాట. సో అందువల్ల ఏంటంటే we need to have track of where we are beginning the execution and where we are ending the execution అనేది మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేసుకోవడం కోసం బిగిన్ అండ్ యూజ్ చేస్తారు. బట్ దీస్ ఆర్ ఆప్షనల్ అనమాట. బిగిన్ అండ్ రాకపోయినా కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఎర్రర్ ప్రోన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఒక్కోసారి వేరియబుల్స్ ఏదైనా డిక్లేర్ చేసినప్పుడు కానీ అవి ప్రాపర్ గా డిక్లేర్ అవ్వకపోయినా కానీ ఇట్ విల్ బి అన్ ఇష్యూ అనమాట. $ప్రాంప్ట్స్ లో అయితే ఎక్కడ బిగిన్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి ఎగ్జిక్యూషన్ అనేది మనం ఎక్స్ప్లిసిట్ గా మనం చెప్పట్లేదు కాబట్టి ఇట్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బీయింగ్ ఫౌండ్ ఇన్ బిట్వీన్ ద $ప్రాంప్ట్స్ అనమాట. సో దట్ మైట్ కాజ్ అన్ ఎర్రర్ ఇన్ కేస్ ఆఫ్ వీఆర్ హ్యావింగ్ లార్జ్ స్టోర్ ప్రొసీజర్స్. ఇప్పుడైతే ఒక బేసిక్ స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేద్దాం. ఇది క్రియేట్ ఆర్ రీప్లేస్ స్టోర్ ప్రొసీజర్ నేమ్. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ ఏ వేరియబుల్ కాల్డ్ ప్రింట్ టెక్స్ట్. దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి varchar అనమాట. సో ఇది పారామీటర్ అనుకోవచ్చు. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ద స్టోర్ ప్రొసీజర్. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. ఫంక్షన్ మై ప్రొసీజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఒక స్టోర్ ప్రొసీజర్ అయితే క్రియేట్ చేసాం మనం. సో ఇప్పుడు వెళ్ళి మనం ఇక్కడ చెక్ చేద్దాం క్రియేట్ అయిందో లేదో. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను నేను. సో ఇక్కడ చూసుకుంటే స్కీమా సెషన్ 17 లో ఉన్నాం. ఇక్కడైతే నో ఆబ్జెక్ట్స్ ఫౌండ్ వస్తుంది. రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సో ఆటోమేటిక్గా ఒక ప్రొసీజర్ సెక్షన్ వచ్చింది. దీంట్లో ఒక ప్రొసీజర్ క్రియేట్ అయింది చూసారా, ఇది మనం ఇచ్చింది. సో ప్రొసీజర్ యొక్క నేమ్ ఏంటి, మై ప్రొసీజర్. సో టైప్ వచ్చేసరికి స్టోర్ ప్రొసీజర్. సో రిటర్న్ టైప్ వచ్చేసరికి varchar. లాంగ్వేజ్ SQL సెలెక్ట్ చేసాము. క్రియేటెడ్ జస్ట్ నౌ. డిస్క్రిప్షన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ప్రొసీజర్. ఆర్గ్యుమెంట్స్ ఆర్ నథింగ్ బట్ పారామీటర్స్ దట్ వి పాస్ అనమాట. అది. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రంట్ ఎండ్ లో మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు, ఇది స్కీమా లెవెల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ స్కీమాలోకి వెళ్ళి క్రియేట్ లోకి వెళ్ళి ఇక్కడ నేను ప్రొసీజర్ అని మీద క్లిక్ చేసినా కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఫంక్షన్ మీద క్లిక్ చేసినా ఫంక్షన్ క్రియేట్ చేస్తుంది. టాస్క్, స్ట్రీమ్, పైప్, సీక్వెన్స్. సో ఈ నీచే ఫీచర్స్ చెప్పినప్పుడు సీక్వెన్స్ గురించి చెప్పాను. ఫైల్ ఫార్మాట్స్, స్టోరేజ్ ఇంటిగ్రేషన్, స్టేజ్, వ్యూ, టేబుల్, ఇవన్నీ డిస్కస్ చేసాం మనం. సో మనకి టేబుల్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసాం. సో వీ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. ఓన్లీ ప్రొసీజర్ ఈస్ బీయింగ్ ద లాస్ట్ వన్ దట్ వీఆర్ సీయింగ్ నౌ. ఓకే, సో ఓకే, సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తాను. సో ఐ క్రియేట్ అయింది ప్రొసీజర్ అయితే. సో ఒక ప్రొసీజర్ క్రియేట్ అయిందంటే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. కాల్ ప్రొసీజర్ నేమ్
అని ఇచ్చి మనం ఒక ప్రింట్ టెక్స్ట్ అనేది మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం కాబట్టి ఏదో ఒక వ్యారికేర్ ఆర్గ్యుమెంట్ ఏదైనా పాస్ చేయొచ్చు. నేనైతే లెర్నింగ్ స్నోఫ్లేక్ అని ఇచ్చాను. సో లెట్ సి వాట్ ఇట్ విల్ ప్రింట్స్. సో ఐఎమ్ యూజింగ్ కాల్ స్టేట్మెంట్ ఉపయోగించి ప్రొసీజర్ని కాల్ చేస్తున్నాను. సో లెర్నింగ్ స్నోఫ్లేక్ అనేది ప్రింట్ చేసింది చూసారా. సో ఇలా అనమాట. సో ఇక్కడ చూస్తే మీరు నేను బిగిన్ లోపల ఏం రాశాను, రిటర్న్ అని రాశాను. రిటర్న్ ప్రింట్ టెక్స్ట్. ఈ ప్రింట్ టెక్స్ట్ అనేది ఏంటి, నా ఆర్గ్యుమెంట్ని రిటర్న్ చేయమని చెప్తున్నా. సో ఈ రిటర్న్ కీవర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రిటర్న్ కీవర్డ్ అనేది లేకపోయినా కూడా మనకి ఏంటంటే ఇట్ విల్ వర్క్ అనమాట. సో బట్ ఏంటంటే మనకి రిటర్న్ కీవర్డ్ అనేది ఆప్షనల్, బట్ వేరాజ్ ఇన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ రిటర్న్ కీవర్డ్ అనేది మ్యాండేటరీ. డెఫినెట్ గా మనం ఏదో ఒక స్కేలర్ వాల్యూ కానీ ట్యాబ్లర్ వాల్యూ కానీ రిటర్న్ చేయాలి. ఇక్కడ అలా కాదనమాట. ఇఫ్ యూ డోంట్ మెన్షన్ ఆల్సో ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. ఓకే, కాల్ మై ప్రొసీజర్. సో సమ్ ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేశాను. ఓకే, సో సో ఇదనమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ సింటాక్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ స్టోర్ ప్రొసీజర్. నౌ స్లోలీ విల్ మూవ్ ఆన్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఇప్పుడు a simple store procedure body just requires a begin and end sections. Note that declare and exception sections are not mandatory in every procedure definition. ఇందా చెప్పాను కదా, బిగిన్ అండ్ ఎండ్ అనేది డెఫినెట్ గా మ్యాండేటరీ ఏం కాదు. అలానే ఏంటంటే డిక్లేర్ అనేది కూడా మ్యాండేటరీ ఏం కాదనమాట. మనం డిక్లేర్ చేసుకొని మనం ఏదన్నా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని చెయ్యాలి అనేది ప్రతిసారి మనకి అది మ్యాండేట్ గానే ఉండదు అనమాట. సో అది కూడా చూపిస్తాను నేను తర్వాత. సో ఇప్పుడైతే చూడండి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేనేం చేస్తున్నానంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ టేబుల్ క్రియేట్ చేసి ఫస్ట్ దాంట్లో కొంత డేటాని ఇన్సర్ట్ చేస్తాను. సో మీరు చూసుకుంటే మెయిన్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్టోర్ ప్రొసీజర్ ఏంటి, ఏ సెట్ ఆఫ్ సీక్వెల్స్ ని మనం ఎట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, నేను క్రియేట్ స్టేట్మెంట్ రాశాను. క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ నేమ్, ఐడి, ఫస్ట్ నేమ్, శాలరీ, స్టేటస్. సో 4 కాలమ్స్ ఇచ్చాను నేను. సో 4 కాలమ్స్ కూడా మనకి టేబుల్లో ఉంటాయి. సో ఈ 4 కాలమ్స్ లో నేనేం చేస్తున్నాను, కొంత డేటాని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను ఎట్ ఎ టైం. సో మల్టిపుల్ సీక్వెల్స్ ఇక్కడ నేను కావాలంటే డిలీట్ కూడా రాసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఇన్సర్ట్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో 1 by 1 వెళ్దాం మనం. ఓకే, సో టేబుల్ క్రియేట్ అయింది. కాల్ క్రియేట్ టేబుల్. సో ఇప్పుడు టేబుల్ క్రియేట్ అవ్వలేదు, స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ అయింది. సో ఈ స్టోర్ ప్రొసీజర్ వన్స్ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కాల్ స్టోర్ ప్రొసీజర్ నేమ్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నల్ గా రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు జస్ట్ డిఫైన్ అయ్యి అలా ఉందన్నమాట, మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో డిఫైన్ అయిన దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే కాల్ క్రియేట్ టేబుల్ అని కనుక ఇస్తే నాకు ఏమవుతుందంటే సో ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఏం చేస్తానంటే ఎంప్లాయీస్ టేబుల్ ఏదైనా ఉందేమో క్వైరీ చేస్తాను. సో చూస్తే ఎంప్లాయీ టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో మనం ఈ స్టోర్ ప్రొసీజర్ ఉపయోగించి ఒక ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేద్దాం. సో డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ స్టోర్ ప్రొసీజర్ని కాల్ చేస్తున్నాను. సో దీంట్లో ఏముంది, ఆ ఎంప్లాయీ టేబుల్ క్రియేషన్ స్టేట్మెంట్ ఆ ఎంప్లాయీ టేబుల్లోకి ఇన్సర్ట్ స్క్రిప్ట్ కొంత ఉంది. ఓకే, సో నేను కాల్ చేస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. సో నేనైతే ఏం రిటర్న్ టైప్ ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, రిటర్న్ టైప్ నేను ఏమీ ఇవ్వలేదు. ఇందాక ఇక్కడ రిటర్న్ ఇచ్చాను, బట్ ఇక్కడ రిటర్న్ టైప్ ఏమి ఇవ్వలేదు. సో రిటర్న్ టైప్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ చూస్తే మీరు అవుట్పుట్లో నాకు నల్ వస్తుంది. బట్ రిటర్న్ టైప్ ఇవ్వాలా అంటే ఇవ్వనవసరం లేదు, అది మ్యాండేటరీ ఏం కాదు. బట్ ఈ సీక్వెల్స్ ఎగ్జిక్యూట్ అయినాయో లేదో మనం చెక్ చేసుకోవడం మ్యాండేటరీ. అది ఇప్పుడు మనం ఈ టేబుల్ని క్వైరీ చేస్తే మనకు అర్థం అవుతుంది. సో డేటా వచ్చిందా, అదనమాట. సో రిటర్న్ టైప్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఇన్ స్టోర్ ప్రొసీజర్ అనమాట. రిటర్న్ టైప్ ఇస్తే మనకి ఏంటంటే ఆ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏంటంటే అది ప్రింట్ అవుతుంది, జస్ట్ అది మనం రిటర్న్ చేస్తుంది, ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే నేను రిటర్న్ టైప్ ఏమి ఇవ్వలేదు కాబట్టి సో ఇట్స్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ అనమాట. జస్ట్ మన మెన్షన్ చేసిన కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇట్ విల్ ఎండ్ ద ఎగ్జిక్యూషన్ అనమాట. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు డిలీట్ చేస్తా. ఓకే, ఇంకొక ఆపరేషన్ ఏదైనా పర్ఫామ్ చేసి డిలీట్ చేస్తా. సో డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని ఇస్తాను. సో డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని ఇచ్చాను. లెట్స్ సీ వాట్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఆర్ నాట్.
ఇప్పుడు నాకైతే కొంత డేటా ఉంది. సో ఈ స్టోర్ ప్రొసీజర్ని ఇప్పుడు నేను ఏం చేయాలంటే మళ్ళీ ఆల్రెడీ మధ్యలో మళ్ళీ యాడ్ చేశాను కాబట్టి నేను ఒకసారి రీప్లేస్ చేస్తాను ఇది. సో డిలీట్ కమాండ్ కూడా యాడ్ చేశాను. ఓకే, లోడ్ అయింది. సో నౌ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, కాల్ చేస్తున్నాను స్టోర్ ప్రొసీజర్ని. సో ఇప్పుడు ఏమవ్వాలి, మనకి ఇన్సర్ట్ అవ్వాలి డేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇది ఆల్రెడీ టేబుల్ ఉంది కాబట్టి ఇదే ఇప్పుడు ఎర్రర్ త్రో చేసే అవకాశం ఉంది. సో బట్ అది త్రో చేస్తా లేదా అనేది మనం ఒకసారి కాల్ చేస్తే కానీ అర్థం. ఏం త్రో చేయలేదు అనమాట మనకి చూసుకుంటే. ఎందుకంటే ఇక్కడ క్రియేట్ ఆర్ రీప్లేస్ ఇచ్చాం కాబట్టి ఆల్రెడీ ఉంటే అది క్రియేట్ చేయమంటున్నాము, సారీ ఆల్రెడీ ఉంటే రీప్లేస్ చేయమంటున్నాము, లేకుంటే క్రియేట్ చేయమంటున్నాం కాబట్టి ఇట్ వోంట్ త్రో అన్నారు. ఓకే, సో ఎగ్జిక్యూట్ అయింది. సో ఎగ్జిక్యూట్ అయింది, బట్ నేనేం రాశాను, డిలీట్ రాశాను. సో ఫస్ట్ క్రియేట్ అవ్వాలి, ఇన్సర్ట్ అవ్వాలి, నెక్స్ట్ డిలీట్ అవ్వాలి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ చేస్తే నాకు ఇప్పుడు డేటా రాకూడదు. సో రాలేదన్నమాట. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ డేటా. అంటే మనకి టేబుల్ క్రియేట్ అయింది, డేటా ఇన్సర్ట్ అయింది, డిలీట్ కూడా అయింది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డ్రాప్ కూడా ఇంక్లూడ్ చేస్తా. సో డ్రాప్ టేబుల్ ఎంప్లాయీస్ అని మెన్షన్ చేస్తే నాకు టేబుల్ కూడా క్వైరీ అవ్వకూడదు, టేబుల్ కూడా డ్రాప్ అయిపోతుంది, స్ట్రక్చర్ తో సహా మొత్తం. డిలీట్ చేస్తే ఏంటంటే మనకి ఓన్లీ మనకి ఏంటంటే డేటా పోతుంది, స్ట్రక్చర్ ఉంటుంది. బట్ డ్రాప్ చేసినప్పుడు ఏంటంటే ఎంటైర్ మనకి టేబుల్ తో సహా పోతుంది అనమాట. సో మళ్ళీ ఈ స్టోర్ పొజిషన్ రీక్రియేట్ చేస్తాను. ఓకే, సో రీక్రియేట్ చేశాను. సో ఈసారి రిటర్న్ టైప్ ఏదైనా ఇద్దాం. మనం ఏంటంటే రిటర్న్ టియూఆర్ కదా, రిటర్న్ మెసేజ్ ప్రింట్ చేద్దాం. మనం ఏం చేయొచ్చు అంటే రిటర్న్ టైప్ ఆల్రెడీ వేర్ క్యార్ ఇచ్చాం కదా. సో ఏదన్నా మెసేజ్ ప్రింట్ చేద్దాం. ఎంప్లాయీ టేబుల్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. ఓకే, సో ఇచ్చాను. సో నెక్స్ట్ లెట్స్ రీక్రియేట్ ద స్టోర్ ప్రొసీజర్. సో ఇక్కడ ఏదో ఎర్రర్ చూపిస్తుంది. సో బిగిన్ ఎండ్ రిటర్న్ ఓకే క్రియేట్ అయింది. సో మనం అయితే ఇప్పుడు కాల్ చేస్తే మనకి రిటర్న్ ఇది రావాలన్నమాట, ఎంప్లాయీ టేబుల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అని రావాలి. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ క్వైరీ చేస్తే వీఆర్ ఏబుల్ టు క్వైరీ ద డేటా. సో డేటా అంటే మనకి ఇప్పుడు అట్లీస్ట్ స్కీమా వరకైనా ఉంది, నాకు డిలీట్ చేశాం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే క్రియేట్ అవ్వాలి టేబుల్, ఇన్సర్ట్ అవ్వాలి డేటా, డిలీట్ అవ్వాలి, ప్లస్ డ్రాప్ కూడా అవ్వాలి. సో మనకి ఏంటంటే స్ట్రక్చర్ తో సహా మొత్తం పోవాలి అని ఇస్తాం. లెట్స్ కాల్ ద స్టోర్ ప్రొసీజర్. సో ఎంప్లాయీ టేబుల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్. ఇక్కడ చూడండి ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. ఓకే, ఇది ఏంటంటే మనకి ఎంప్లాయీ టేబుల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ అనేది ఒక ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ కింద ఇస్తుంది. అదేంటంటే ఒక వేర్ క్యార్ ని మనం రిటర్న్ చేయమని చెప్పాం కాబట్టి ఆ వేర్ క్యార్ ని జస్ట్ ప్రింట్ చేస్తుంది అంతే. సో మనకి ఇక్కడ చూసుకుంటే ప్రింట్ టైప్, ఇక్కడ మనం రిటర్న్ టైప్ రిటర్న్ ఏం చేస్తాం, ప్రింట్ టెక్స్ట్ అని ఇస్తున్నాం. సో ఈ ప్రింట్ టెక్స్ట్ అనేది మనకి ఏంటంటే ఏదైతే పాస్ చేసామో అదే రిటర్న్ టైప్ లో ప్రింట్ అవుతుంది. బట్ హియర్ ఏంటంటే మనం జస్ట్ ఒక రిటర్న్ టైప్ కింద మెన్షన్ చేసాం కాబట్టి అది ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. సో మనకైతే ఈ రిటర్న్ స్టేట్మెంట్ అవసరం లేదు, బట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అని మనకు ఒక ఐడియా రావడం కోసం. ఇప్పుడు ఎంప్లాయీస్ టేబుల్ సెలెక్ట్ చేస్తే అసలు టేబుల్ ఉండకూడదు అనమాట. సో బట్ మనకి ఏంటంటే రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి మనకి స్టోర్ ప్రొసీజర్ సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఒకసారి రిటర్న్ స్టేట్మెంట్ తీసేసి చూద్దాం. సో నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఇది కాదు. సో మళ్ళీ కాల్ చేస్తాను ప్రొసీజర్ని. ప్రొసీజర్ అయితే కాల్ అయింది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ చేస్తే నాకు టేబుల్ ఉండకూడదు.
సో ఎంప్లాయీ టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఆథరైజ్డ్ అంటే ఏంటి, డ్రాప్ అయిపోయింది అనమాట. లాస్ట్ కమాండ్ ఏం చేస్తుంది, డ్రాప్ చేస్తుంది, డిలీట్ చేసి డ్రాప్ కూడా చేసేస్తుంది. సో వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ బ్యాక్ ద ఎంప్లాయీ టేబుల్ అనమాట. సో ఎంప్లాయీ టేబుల్ డిలీట్ అయిపోయింది. సో ఇదనమాట. సో ఇలా ఏంటంటే మనం, సో నేను ఏం చేస్తానంటే ఈ రెండు ఇంటర్లెక్స్ చేసి పెట్టేస్తాను. సో ఇలా అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక స్టోర్ ప్రొసీజర్ ఉపయోగించి మల్టిపుల్ సీక్వెన్స్ ని ఒక బ్యాచ్, ఒక ప్రొసీజర్ లాగా రన్ చేసుకోవచ్చు. ఒక టేబుల్ క్రియేట్ చేశాను, ఇన్సర్ట్ చేశాను, డిలీట్ చేశాను, డ్రాప్ కూడా చేశాను. సో ఓకే, లెట్ మీ కాల్ దిస్ అగైన్. ఐ వాంట్ ఎంప్లాయీ టేబుల్ అనమాట. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ కావాలి మనకి. సో అందువల్లే మళ్ళీ అవి తీసేసి రన్ చేశాను. ఓకే, వి గాట్ బ్యాక్ ద ఎంప్లాయీ టేబుల్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మూవ్ ఆన్ అవుదాం. లెట్స్ డిలీట్ ద డేటా ఫ్రమ్ ద ఎంప్లాయీ టేబుల్ వేర్ స్టేటస్ ఈజ్ ఇన్యాక్టివ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, కొన్ని బేసిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసాము. సో అందులోనే ఏంటంటే నేను ఇప్పుడు డిలీట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఇందాక మనకి రిటర్న్ టైప్ మామూలుగా ఇస్తే వర్క్ అవ్వలేదు. ఇప్పుడు మెసేజ్ అని ఇచ్చాను నేను. సో ఇక్కడ ఒక మెసేజ్ ఇచ్చాను ఏమని, సో నాకు ఇప్పుడు ఏమవ్వాలంటే ఆ ఎంప్లాయీ టేబుల్లో నేను క్వైరీ చేస్తే నాకు ఎంప్లాయీ టేబుల్లో కొన్ని ఇన్యాక్టివ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే స్టేటస్ కాలం అని ఒక కాలం ఉంది. ఈ కాలంలో నాకు ఇన్యాక్టివ్ అని 2 రికార్డ్స్ ఉన్నాయి. సో ఈ ఇన్యాక్టివ్ ఉన్న రికార్డ్స్ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు. సో డిలీట్ చేయాలంటే ఏం చేస్తాం మనం, సో జనరల్గా ఏం చేయొచ్చు అంటే డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్యాక్టివ్ అని చెప్పి వేర్ క్లాజ్ రాసుకోవచ్చు. సో ఇలా వేర్ క్లాజ్ రాసుకున్నాక డిలీట్ అవుతుంది. బట్ మనకేంటంటే డిలీట్ అయిందా లేదా, అసలు ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ అయిందా లేదా ఇంటర్నల్ గా అనేది మనకు ఒక క్లారిటీ కోసం మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక మెసేజ్ ని అలొకేట్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇందాక నేను ఏం చేశానంటే డైరెక్ట్ గా రిటర్న్ చేయాలని ట్రై చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే రిటర్న్ వేర్కర్ అని ఇచ్చాం కదా. సో వీ విల్ ట్రై టు రిటర్న్ దిస్ మెసేజ్ అనమాట. సో ఈ ఇన్యాక్టివ్ ఎంప్లాయీస్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ ని, ప్రింట్ స్టేట్మెంట్ ని మనం ఒక మెసేజ్ కి అసైన్ చేసి ఆ మెసేజ్ అనే వేరియబుల్ ని రిటర్న్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ క్రియేట్ దిస్. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సో ముందు ఎంప్లాయీ టేబుల్ క్వైరీ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూట్ చేసే ముందు. సో నాకైతే ఇన్యాక్టివ్ రికార్డ్స్ 2 ఉన్నాయి. ఈ 2 రికార్డ్స్ డిలీట్ అవ్వాలి ఇప్పుడు. అది కాల్ చేస్తే స్టోర్ ప్రొసీజర్ నాకు అది జరగాలి. చూద్దాం. ఓకే, ఇన్యాక్టివ్ ఎంప్లాయీస్ డేటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ చూడండి ఇదే వస్తుంది అన్నమాట. ఇక్కడ మనం ఏదైతే మెన్షన్ చేసామో ఈ మెసేజ్ ప్రింట్ అవుతుంది. అంటే ఈ డిలీట్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వితౌట్ ఎనీ ఎర్రర్ ఇట్ ఈస్ ప్రింటింగ్ అనమాట. సో ఇది గ్రేస్ఫుల్ ఎగ్జిటింగ్ అనమాట. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ చేస్తే నాకు ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నాయి, ఇన్యాక్టివ్ ఎంప్లాయీస్ లేవు అనమాట. సో ఇలా. సో నెక్స్ట్ వచ్చేసరికి పాసింగ్ ఎ పారామీటర్ టు ద స్టోర్ ప్రొసీజర్ బేస్డ్ ఆన్ విచ్ డిలీట్ ద డేటా. సో మనం స్టోర్ ప్రొసీజర్కి ఒక పారామీటర్స్ ఎలా పాస్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం చూసాము, బట్ ఏంటంటే ఇంకొకసారి చూద్దాం. అంటే ఇది కొంచెం డిఫరెంట్ వేరియేషన్ లో చూద్దాం. అంటే మన స్టోర్ ప్రొసీజర్ కి మనకి మల్టిపుల్ పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు. బట్ ఈచ్ పారామీటర్ కి మనకి ఏమి ఇవ్వాలి, డేటా టైప్స్ కూడా మెన్షన్ చేసుకోవాలి. ఓకే, సో లెట్స్ సే నేను ఇక్కడ ఇన్స్టేటస్ అనే ఒక పారామీటర్ పాస్ చేస్తాను. సో ఆ పారామీటర్ యొక్క డేటా టైప్ ఏంటంటే varchar. సో ఐఎమ్ మెన్షనింగ్ దట్ యాజ్ వెల్. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒకసారి ఈ ప్రొసీజర్ మళ్ళీ క్రియేట్ టేబుల్ ప్రొసీజర్ నేను ఒకసారి కాల్ చేస్తాను, ఎందుకంటే నాకు డేటా ఇన్సర్ట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ. ఓకే, సో నౌ మై ఎంప్లాయీ టేబుల్ హ్యావ్ ద ఇన్యాక్టివ్ రికార్డ్స్ యాజ్ వెల్. సో ఇన్యాక్టివ్ రికార్డ్స్ ఉన్నాయి. సో ఇన్యాక్టివ్ రికార్డ్స్ నేను ఏం చేస్తానంటే మళ్ళీ డిలీట్ చేస్తాను. ఎలా డిలీట్ చేస్తాను ఈసారి, సో ఇక్కడ ఏంటంటే వేర్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు అని, నేను ఏ స్టేటస్ ఉన్నది డిలీట్ చేయాలి అంటే ఇన్యాక్టివ్ స్టేటస్ ఉన్నాయి డిలీట్ చేయాలి. సో ఆ స్టేటస్ అనేది నేను ఏం చేస్తానంటే డైనమిక్ గా ఒక పారామీటర్ ద్వారా పాస్ చేస్తాను. సో నా పారామీటర్ ఏం తీసుకున్నాను, ఇన్ స్టేటస్ అనే పారామీటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు నా టేబుల్లో నాకు స్టేటస్ ఏ స్టేటస్ తో ఉన్న రికార్డ్స్ డిలీట్ అవ్వాలి అనేది నేను ఎలాగా స్పెసిఫై చేయొచ్చు అంటే, సో బై కాలింగ్ ద స్టోర్ ప్రొసీజర్ విత్ దట్ పారామీటర్ దట్ ఐ స్పెసిఫైడ్ అనమాట. సో ఇప్పుడైతే ఇది నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఏం చేసామంటే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఏంటంటే కాలన్ అని ఇచ్చి ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే, ఈ కాలన్ సింటాక్స్ ఏంటి అంటే మనకి బై డిఫాల్ట్ పారామీటర్స్ అనేవి ఇంటర్నల్ గా స్టోర్ ప్రొసీజర్ లో యూజ్ చేసుకోవాలి అంటే వి విల్ యూజ్ దిస్ కాలన్ అనమాట. సో ఈ కాలన్ నోటేషన్ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే we will be able to access the parameters that are defined in the procedure creation inside the body of the function. Okay,
బాడీ ఆఫ్ ద ఫంక్షన్లో కానీ ప్రొసీజర్లో కానీ మనం ఏంటంటే పారామీటర్స్ ని మనం యూస్ చేసుకోవాలి అంటే కాలన్ అని ఇచ్చి ఆ పారామీటర్ నేమ్ ఇస్తే వీ విల్ బి ఏబుల్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. కొంత కన్ఫ్యూజ్ అవుతారు అసలు ఈ కాలన్ ఏంటి, కాలన్ ఎందుకు ఇస్తున్నాము, కాలన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలియదు అనమాట వాళ్ళకి. సో ఏంటంటే ఈ కాలన్ ఉపయోగిస్తేనే మనకి ఏంటంటే ఇక్కడ డిక్లేర్ చేసిన పారామీటర్ అనేది ఇంటర్నల్ గా బాడీలో యాక్సెస్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీఆర్ యూజింగ్ ద కాలన్ ఇన్సైడ్ అనమాట. ఓకే, సో నేనైతే ఒక ప్రొసీజర్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. ఈ ప్రొసీజర్ క్రియేట్ చేసిన దానికి పారామీటర్ పాస్ చేశాను. ఈ పారామీటర్ వాల్యూ డైనమిక్ గా రన్ టైంలో అంటే ఎగ్జిక్యూషన్ టైంలో నేను పాస్ చేస్తున్నాను ఏ రికార్డ్స్ డిలీట్ చేయాలని. సో ఇక్కడ మీరు చూసుకుంటే ప్రొసీజర్ క్రియేట్ అయింది. ఓకే, సో నాకు ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో డేటా ఉంది. సో ఇక్కడ డిలీట్ స్టేట్మెంట్ ఉంది. నాకు ఏ స్టేటస్ ఆఫ్ ఎంప్లాయీస్ ని డిలీట్ చేయాలి, నాకు యాక్టివ్ స్టేటస్ ఉంది, ఇన్యాక్టివ్ స్టేటస్ ఉంది. సో నేనేమనుకుంటున్నానంటే యాజ్ ఆఫ్ నో ఇన్యాక్టివ్ స్టేటస్ లో ఉన్నాయి కాకుండా యాక్టివ్ స్టేటస్ లో ఉన్న ఎంప్లాయీస్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఆ పారామీటర్ ఇక్కడ పాస్ చేస్తాను. పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పారామీటర్ ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ లో డిక్లేర్ చేసాం కాబట్టి ఇదే డెఫినేషన్ లో డిక్లేర్ చేసిన పారామీటర్ ఇంటర్నల్ గా మనం క్వైరీలో యూజ్ చేస్తున్నాం కాబట్టి కాలన్ అని ఉపయోగించి. సో ఇట్ విల్ బి పాస్డ్ టు ద క్వైరీ అండ్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అనమాట. సో లెట్స్ సీ ఎగ్జిక్యూట్ అండ్ డిలీట్ ద యాక్టివ్ ఎంప్లాయీస్ ఆర్ నాట్. యాక్టివ్ ఎంప్లాయీస్ డేటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో మీరు కనుక చూసుకుంటే ఈ ఇన్ స్టేటస్ ఉపయోగించి నేను మెసేజ్ కూడా ప్రింట్ చేస్తున్నాను అవుట్పుట్ లో. సో ఇక్కడ చూడండి యాక్టివ్ ఎంప్లాయీస్ డేటా డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని. అంటే నేను ఏదైతే యాక్టివ్ పాస్ చేశానా ఇన్యాక్టివ్ పాస్ చేశానా అనేది కూడా ఇక్కడ ప్రింట్ మెసేజ్ లో ప్రింట్ చేస్తున్నాను అనమాట. అంటే ఈ స్టేటస్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది అక్కడ ప్రింట్ అయ్యి ఈ డబుల్ పైప్ సింబల్ ఏంటంటే కన్కాటినేషన్ అనమాట. కన్కాటినేటెడ్ విత్ దిస్ మెసేజ్. ఈ మెసేజ్ ఏంటి, ఎంప్లాయీ డేటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది నా మెసేజ్. సో అందువల్ల మీకు ఇక్కడ చూస్తే అవుట్పుట్లో ఏమొస్తుందంటే యాక్టివ్ ఎంప్లాయీ డేటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ వస్తుంది. సో ఈ ఎంప్లాయీ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది ఒక జస్ట్ ఒక స్ట్రింగ్, మెసేజ్ స్ట్రింగ్. అది కన్కాటినేటెడ్ విత్ డబుల్ పైప్ సింబల్ ఉంటే కన్కాటినేషన్ విత్ ఇన్ స్టేటస్. ఇన్ స్టేటస్ అనేది నేను పాస్ చేసే పారామీటర్. సో నేను యాక్టివ్ పాస్ చేశాను కాబట్టి యాక్టివ్ స్టేటస్ ఎంప్లాయీస్ ఆర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్ అని ప్రింట్ అవుతుంది. సో అలా నేను ఒకసారి ఎంప్లాయీ టేబుల్ క్వైరీ చేద్దాం. మనం యాక్టివ్ ఉందో ఇన్యాక్టివ్ ఉందో చూద్దాం. సో మీరు చూసుకుంటే ఓన్లీ ఇన్యాక్టివ్ ఎంప్లాయీస్ డేటా అనేది ఉంది. యాక్టివ్ ఎంప్లాయీస్ డేటా అనేది డిలీట్ చేశాను అనమాట. సో దట్ ఈస్ హౌ ద బేసిక్ పారామీటర్స్ ని రీడ్ చేయటం, వాటిని ప్రొసీజర్ లో యూజ్ చేసుకోవడం. సో బేసికల్ గా ఏంటంటే మనం కాలన్ నోటేషన్ ఉపయోగించి పారామీటర్ ని ఇంటర్నల్ బాడీలో యూజ్ చేస్తాం. ఓకే, సో నేను మళ్ళీ ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. నాకు ఇంకా డేటా కావాలి కాబట్టి మళ్ళీ డేటాగా తీసుకుంటున్నాను. ఓకే, ఇది క్రియేట్ అయింది. సో నెక్స్ట్ మూవ్ ఆన్. సో నెక్స్ట్ ఏంటంటే వీ కెన్ ఈవెన్ మోర్ సింప్లిఫై అబౌవ్ స్టోర్ ప్రొసీజర్ బై ఎలిమెంట్ డిక్లేర్ స్టేట్మెంట్ ఎస్ ఓన్ బి. సో ఇక్కడ ఏంటంటే నేను ఏం చేశాను, ఇక్కడ డిక్లేర్ అని చెప్పి ఈ మెసేజ్ వేర్కేర్ అని చెప్పి డిక్లేర్ చేసి ఆ మెసేజ్ కి నేను కొంత వాల్యూని పాస్ చేసి ఆ వాల్యూని నేను రిటర్న్ చేస్తున్నాను. సో అలా కాకుండా ఈ డిక్లేర్ చేసి ఒక వేరియబుల్ ని మళ్ళా దాన్ని యూజ్ చేసి అలా చేయకుండా నేను ఏం చేస్తున్నాను అంటే ఇందా చెప్పాను నేను ఇక్కడ. సో ఈ డిక్లేర్ అనేది ఆప్షనల్ అని ఇక్కడ ఇక్కడ నోట్ దట్ డిక్లేర్ అండ్ ఎక్సెప్షన్ ఆర్ ఆప్షనల్ నాట్ మ్యాండేటరీ. సో డిక్లేర్ అనేది ఆప్షనల్ అనమాట. సో ఇది అయిపోయింది కదా. సో వీ కెన్ ఈవెన్ మోస్ట్ సింప్లిఫై ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో డిక్లేర్ అనేది మ్యాండేటరీ కాదనమాట. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఇక్కడ డిక్లేర్ లేకుండా కూడా యూజ్ చేయొచ్చు కదా. డాలర్ ప్రాంప్ట్ లో నేను డిక్లరేషన్ లేకుండా ఏం చేస్తున్నాను అంటే బిగినింగ్ ఎండ్ చేసి డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మెసేజ్ ఎక్కడ రిటర్న్ చేస్తున్నాను, డైరెక్ట్ గా మెసేజ్ రిటర్న్ ఇన్ స్టేటస్ కాలన్ ఈ మెసేజ్ వాల్యూ రిటర్న్ చేస్తున్నాను డైరెక్ట్ గా. సో డైరెక్ట్ గా ఏంటంటే రిటర్న్ లోనే నేను మెసేజ్ ఇందాక ఏం చేశాను, ఒక మెసేజ్ వేరియబుల్ తీసుకొని దాంట్లోకి ఆ మెసేజ్ వేరియబుల్ ఫస్ట్ అసలు డిక్లేర్ చేసి ఒక మెసేజ్ వేరియబుల్ దాని ఒక వేర్కేర్ డేటా టైప్ డిక్లేర్ చేసి ఆ మెసేజ్ వేరియబుల్ లోకి మెసేజ్ అసైన్ చేసి ఆ మెసేజ్ నేను రిటర్న్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏం చేశానంటే నేను సో ఐఎమ్ రిటర్నింగ్ డైరెక్ట్లీ, డిక్లరేషన్ ఏమీ లేదు, అసైన్మెంట్ ఏమీ లేదు, డైరెక్ట్ గా రిటర్న్ స్టేట్మెంట్ లోనే నేను ఏం చేస్తున్నానంటే డిక్లేర్ చేస్తున్నాను. సో దాన్ని డైరెక్ట్ గా అసైన్ చేస్తున్నాను అనమాట. సో ఇట్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఇన్ ద రిటర్న్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో లెట్స్ డిలీట్ ద ఇన్యాక్టివ్ ఎంప్లాయీస్ నౌ. ఓకే,
ఓకే, ఇప్పుడు చూస్తే ఇన్యాక్టివ్ ఎంప్లాయీ డేటా డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో డైనమిక్గా ఇది ప్రింట్ చేస్తున్నాం మనం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్లోకి వెళ్తే నాకు ఇప్పుడు యాక్టివ్ ఎంప్లాయీస్ మాత్రమే ఉండాలి, ఇన్యాక్టివ్ డిలీట్ అవ్వాలి. సో అది సో యాక్టివ్ మాత్రమే 3 రికార్డ్సే ఉన్నాయి. సో ఇన్యాక్టివ్ అనేది డిలీట్ అయింది. ఓకే, దట్స్ ఆల్ అనమాట. లెట్స్ క్రియేట్ ఎ స్టోర్ ప్రొసీజర్ విత్ సమ్ ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ బిగ్గర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉపయోగించాలి అనేది చూద్దాం. ఒక స్టోర్ ప్రొసీజర్ లోపల ఇఫ్ కండిషన్ ఎలా ఉపయోగించాలి, తర్వాత మల్టిపుల్ ఇప్పుడు వరకు ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ చూసాం, ఒక్కొక్క పారామీటర్ చూసాం. మల్టిపుల్ పారామీటర్స్ పాస్ చేసి ఇంటర్నల్ గా ఒక కండిషనల్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలనేది బేసిక్ చూద్దాం. ఇక్కడ నేను మళ్ళీ ఏంటంటే కొంచెం స్లోగా డీప్ డైవ్ వెళ్దాం. సో ఆల్రెడీ మనం ఏంటంటే బేసిక్స్ చూసాము కదా, డిఎంఎల్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలో చూసాము. సో రిటర్న్ టైప్ ఎలా మెన్షన్ చేయాలో చూసాము. సో బేసిక్ ప్రింటింగ్ ఎలా చేయాలో చూసాము. ఒక సెట్ ఆఫ్ సీక్వెల్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసాము. సో ఇప్పుడు ఏంటంటే స్లోగా కండిషనల్ స్టేట్మెంట్స్ కి మూవ్ అవుదాం అనమాట. అంటే ఇఫ్ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే దెన్ ఇది ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయమని, ఇఫ్ ఎల్స్ అనమాట. సో ఆ కండిషన్ కనుక మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక ఆపరేషన్ పర్ఫామ్ చేయమని చెప్తున్నాం. సో ఇది బేసిక్ ఇఫ్ లాజిక్ అనమాట, అంటే కండిషనల్ ఆపరేటర్ అనమాట. సో సమ్ ఆర్గ్యుమెంట్స్, లెట్స్ క్రియేట్ స్టోర్ పేజ్ విత్ సమ్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, దీనికి ఏం చేస్తున్నానంటే నేను క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ గివ్ బిగ్గర్ వాల్యూ అంటే ఏంటంటే నాకు సెట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాను స్టోర్ ప్రొసీజర్ కి. ఓకే, నంబర్ 1 నంబర్ 2 అని. సో ఈ నమ్1 అనేది నమ్2 అనేది బోత్ రెండిట్లో కంపేర్ చేసి నాకు బిగ్గర్ నంబర్ అనేది రిటర్న్ చేయాలి అనేది నా రిక్వైర్మెంట్ లెట్సే. సో మనం జనరల్గా ఏం చేస్తాం, పైథాన్లో కానీ సిక్వెల్లో కానీ మనం ఏం చేస్తాం అంటే మనం విల్ యూస్ కండిషనల్ ఆపరేటర్స్ కానీ కంపారిజన్ ఆపరేటర్స్ కానీ ఉపయోగిస్తాం అనమాట. సో కండిషనల్ స్టేట్మెంట్ లో కంపారిజన్ ఆపరేటర్ ఉపయోగించి ఓకే ఫస్ట్ నంబర్ అనేది సెకండ్ నంబర్ కన్నా బిగ్గర్ ఉందా లేదా. సో ఇఫ్ ఇట్ ఈస్ బిగ్గర్ దెన్ వీ విల్ రిటర్న్ ద బిగ్గర్ వన్. If it is not bigger, obviously second should be the bigger one, right? So we will return in the else statement we will return the second number అనమాట. సో అలా రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా అలానే అనమాట. సో ఇఫ్ అనేది ఉపయోగించి ఇఫ్ ఎల్స్ ఉపయోగిస్తాము. సో ఇఫ్ లో ఏంటంటే నేను ఏం చేస్తానంటే నమ్1 గ్రేటర్ దాన్ నమ్2 అనేది చెక్ చేస్తున్నాను. నమ్1 ఒక ఇంటీజర్, నమ్2 ఒక ఇంటీజర్. సో దెన్ ఇఫ్ నమ్1 కనుక గ్రేటర్ అయితే దెన్ రిటర్న్ నమ్1. సో ఎల్స్ లోకి వచ్చింది అంటే ఏంటి, మనకు 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి నమ్2 గ్రేటర్ కదా. సో అందువల్ల ఏంటంటే ఎల్స్ రిటర్న్ నమ్2 ఎండ్ అని ఇచ్చాను. సో విల్ సి. సో ఇది వెరీ బేసిక్ అనమాట. బట్ ఏంటంటే మీకు జస్ట్ ఇఫ్ ఎల్స్ ఎలా రాసుకోవాలి ఒక స్టోర్ ప్రొసీజర్ లో అనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం. సో మనకి ఏంటంటే బేసిక్స్ పక్కగా త్వర అయినప్పుడు మనం దీన్ని అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా తీసుకెళ్ళొస్తాయి. రియల్ టైంలో మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు బేసిక్ సింటాక్స్ కనుక ఉంటే దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేసి అడ్వాన్స్డ్ లాజిక్స్ మీరు రాసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకే కూల్. సో ఇప్పుడైతే ఎగ్జిక్యూట్ చేశాను నేను. సో ఫంక్షన్ గివ్ బిగ్గర్ వాల్యూ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. సో ఇప్పుడు నేను ఏంటంటే కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు 9, 5 పాస్ చేస్తున్నాను. సో 9, 5 లో బిగ్గర్ ఏంటి, నాకు 9 కదా. సో నాకు ఏంటంటే రిటర్న్ 9 అనేది రావాలి అవుట్పుట్. ఓకే, బిగ్గర్ వాల్యూ 9 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొంచెం పెద్ద వాల్యూ తీసుకుందాం, 1000 కామా ఓకే 5000 ఇస్తుంది. సో నాకు బిగ్గర్ వాల్యూ ఏంటి 5000 కాబట్టి 5000 ప్రింట్ అవ్వాలి. అంటే బేసిక్ ఇఫ్ ఎల్సే, బట్ ఏంటంటే జస్ట్ మీకు లాజిక్ అర్థం కావడం కోసం. ఓకే, సో ఇలా అనమాట. సో ఇది చాలా సింపుల్, బట్ ఏంటంటే జస్ట్ మీకు ఇఫ్ ఎల్స్ ఎలా వర్క్ అవుతుంది అని చూపించడం కోసం. నెక్స్ట్ కొంచెం డీప్ డైవ్ వెళ్దాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 3 డిఫరెంట్ పారామీటర్స్ తీసుకున్నాను. ఏబిసి అనేది 3 డేటా టైప్స్ నంబర్ డేటా టైప్సే. సో ఇందాకేంటి జస్ట్ ఒక చిన్న నమ్1, నమ్2 తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా 3 పారామీటర్స్ తీసుకున్నాను. ఆ 3 పారామీటర్స్ ఏం చేస్తున్నానంటే కంపేర్ చేద్దాం. కంపేర్ చేసి నాకు మాక్సిమం ఆ త్రీ పారామీటర్స్ లో మాక్సిమం ఏది ఉందో నేను అది రిటర్న్ చేయాలి. ఓకే, అది నా రిక్వైర్మెంట్. సో దీనికి ఏం చేస్తున్నానంటే నేను సో మళ్ళా అగైన్ కండిషనల్ ఆపరేషన్ ఇఫ్ ఎల్స్ ఉపయోగిస్తాను. బట్ ఇక్కడ చూస్తే మీరు 3 ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ రాయాల్సి వస్తుంది చూడండి. సో ఇఫ్ ఎల్స్ ఎండ్ అంటే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బేసిక్ సినారియోలో ఏంటి, నాకు ఇఫ్ ఎల్స్ తో నాకు కండిషన్ సాటిస్ఫై అయింది. బట్ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నాయి, అన్నిటిని కంపేర్ చేయాలి కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బిఏ అండ్ ఏ గ్రేటర్ దాన్ సి కనుక అయితే
అప్పుడు ఏ ఈజ్ బిగ్గర్. లేదు ఎల్స్ ఇఫ్ ఏంటి, నాకు ఇప్పుడు బి గ్రేటర్ దాన్ కనుక ఏ అయ్యి బి గ్రేటర్ దాన్ కనుక సి అయితే దెన్ ఆ రెండు కనుక సాటిస్ఫైడ్ అంటే బి ఈజ్ ద బిగ్గర్ కాబట్టి రిటర్న్ బి అని ఇచ్చాను. ఈ రెండు బిగ్గర్ కాకపోతే ఆటోమేటిక్గా సి బిగ్గర్ అవుతుంది. సో అది ఎల్స్ లో ఇచ్చాను. సో ఇలా ఏంటంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ని ఇఫ్ ఎల్స్ లో ఎలా రాసుకోవాలి అనేది. జస్ట్ ఒక ఎండ్ ఇఫ్ అంటే ఏంటంటే మనకి ఇఫ్ కండిషన్ అనేది ఎండ్ అవుతుంది, ఎండ్ అవ్వమని చెప్తున్నాం. సో ఇది ఒక క్రియేట్ చేసి చూద్దాం, ఇఫ్ ఎల్స్ డెమో. ఓకే, సో స్టోర్ ప్రొసీజర్ డెమో ఇఫ్ అనేది క్రియేట్ అయింది. సో వీ విల్ ఎగ్జిక్యూట్ అనమాట. ఇప్పుడు నేను 7, 11, 15 ఇస్తున్నా. ఇందులో మ్యాక్స్ ఏంటి? సో నా ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసిన తర్వాత ఇందులో ఏముంటది మనకి? సో కంపారిజన్ లో మనకి ఇందులో ఏమొస్తుంది అంటే ఏ బిగ్గర్ కాదు అని తెలుస్తుంది. నెక్స్ట్ ఎల్సిఫ్ లోకి వెళ్తే బి బిగ్గరా కాదో తెలియాలి. సో బి అనేది బిగ్గరా కాదా అని చూస్తే బి బిగ్గర్ కాదు అని తెలుస్తుంది ఇక్కడ. సో then it will automatically come into the result and it will try to return the CA as the result. అంటే మనకి 15 అనేది రిజల్ట్, అది ప్రింట్ అవ్వాలి. ఓకే, సో మాక్సిమం నెంబర్ ఇస్ 15. సో ఇది కూడా మీరు చూస్తే ఇక్కడ ప్రతి దగ్గర కూడా సో రిటర్న్ లో నేను ఏం చేశానంటే వేర్ స్ట్రింగ్, అంటే మనం ఏదైతే పాస్ చేసామో వేర్ స్ట్రింగ్ అనేది ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను అనమాట. వేర్ కేర్ డిఫాల్ట్ మాక్సిమం నెంబర్ అనేది. సో ఈ మాక్సిమం నెంబర్ అనేది ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాను కన్కాటినేటెడ్ విత్ ఏదైతే మాక్సిమం ఆ పారామీటర్ ని కన్కాటినేట్ చేసి అసైన్ చేస్తాను. అందువల్ల నాకేంటంటే ఈ మాక్సిమం నెంబర్ ఏది అనేది నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది చూడండి క్లియర్ గా. సో అలా అనమాట. సో ఇవి వెరీ బేసిక్స్, అంటే ఇఫ్ ఎల్స్ ఎలా ఉపయోగించాలి మల్టిపుల్ అనేది. సో నెక్స్ట్ మళ్ళీ స్లోగా మూవ్ ఆన్ ఉందాం. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అయిపోయింది, మనం కేస్ వెన్ చూద్దాం. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద కండిషనల్ స్టేట్మెంటే. మనకేంటంటే కేస్ వెన్ దిస్ అయినప్పుడు దెన్ దట్ అవ్వాలి అని చెప్పేసి మనం కేస్ వెన్స్ రాసుకోవచ్చు. హలో, ఓకే. సో మనం ఏంటంటే కేస్ వెన్ కూడా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు వరకు మనం ఏం చూసాం, జస్ట్ ఇఫ్ ఎల్స్ లాజిక్స్ చూసాం. సో మన సీక్వెల్ లో ఏంటంటే పైథాన్ లో కేస్ వెన్ రాసుకోలేము. పైథాన్ లో కేస్ వెన్ బదులు ఇఫ్ ఎల్స్ ఉంటుంది. బట్ హియర్ వీ హ్యావ్ ద కేస్ వెన్ రాసుకునే ఫ్లెక్సిబిలిటీ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ జస్ట్ ఒక 3 నెంబర్స్ తీసుకున్నాను. PQR అని 3 నెంబర్స్ తీసుకున్నాను. ఈ 3 నెంబర్స్ ని నేనేం చేస్తున్నానంటే కేస్ ఉపయోగించి కేస్ స్టేట్మెంట్లు ఎలా రాసాను చూద్దాం. ఫస్ట్ ఈ బిగినింగ్ ఎండ్ వరకు మీకు తెలుసు కదా. సో ఈ బిగినింగ్ ఎండ్ మధ్యలో ఏం రాసాం అనేది మెయిన్ లాజిక్ అంతా. ఇక్కడ ఏంటంటే నేను ఇందాక రాసిన లాజిక్ కాకపోతే ఏంటంటే ఇఫ్ బదులు ఇక్కడ కేస్ వెన్ అనేది ఇంక్లూడ్ చేశాను అనమాట. కేస్ వెన్ ఇది కనుక గ్రేటర్ దెన్ అయితే దెన్ ఇక్కడ చూడండి ఇఫ్ దెన్ కదా, ఇఫ్ లో కూడా నేను దెన్ రాశాను, దెన్ రిటర్న్ దిస్ అని రాశాను. సో దెన్ రిటర్న్ ఇదనమాట. వెన్ ఇఫ్ బదులు మళ్ళీ వెన్ అనమాట. ఎల్స్ ఇఫ్ బదులు వెన్ ఈ క్యూ గ్రేటర్ దాన్ పి, క్యూ గ్రేటర్ దాన్ ఆర్ కనుక అయితే దెన్ రిటర్న్ క్యూ అనమాట. క్యూ ఈజ్ ద బిగ్గర్ మాక్సిమం నెంబర్ కాబట్టి. సో లేదంటే ఈ రెండు మాక్సిమం కాదంటే బై డిఫాల్ట్ ఆర్ఏ మాక్సిమం ఉంటుంది కాబట్టి ఎల్స్ లో ఏం చేస్తున్నానంటే రిటర్న్ ఆర్ అని ఇస్తున్నాను. సో ఇది కేస్ వెన్, అంటే ఇఫ్ ఎల్సే కాకుండా ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఏ కాకుండా కేస్ వెన్ దెన్ దిస్, కేస్ వెన్ ఎల్స్ అనమాట. సో అలా అనమాట. సో ఇలా కేస్ వెన్ రాసుకుంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇది మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దీన్ని కొంచెం అటు ఇటు మోడిఫై చేసి కూడా ట్రై చేయొచ్చు మీరు. సో ఫంక్షన్ ఎస్పీ డెమో కేస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇప్పుడైతే కాల్ చేద్దాం. వీటిలో నాకు మాక్సిమం నెంబర్ ఏదనేది ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఏం చేస్తానంటే ఇక్కడ 19 అని ఇస్తా. సో ఇప్పుడు 19 మాక్సిమం కాబట్టి నాకు 19 రిటర్న్ అవ్వాలి. సో లెట్స్ సి. ఓకే, మాక్సిమం నెంబర్ ఇస్ 19. ఓకే, సో వర్క్ అవుతుంది. సో ఇలా అనమాట. ఇలా ఏంటంటే నేను ఇఫ్ ఎల్సే కాకుండా కేస్ వెన్ కూడా ఉపయోగించి నా లాజిక్స్ ఇక్కడ స్టోర్ ప్రొసీజర్ యొక్క బాడీలో రాసుకోవచ్చు. యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే మనం సీక్వెల్ లో చూసాము. బట్ ఏంటంటే అగైన్ స్నోఫ్లేక్ లో కూడా మనకు హై లెవెల్లో ఒక ఐడియా రావడం కోసం. ఓకే ఓకే, స్టోర్ ప్రొసీజర్ టు రిటర్న్ ద ట్యాబులర్ డేటా విత్ రిజల్ట్స్. ఇప్పుడు వరకు మనం ఏం చూసాం, మనం స్టోర్ ప్రొసీజర్ లో ఒక రిటర్న్ వాల్యూ అనేది ఒక ఏదర్ మనకి ఒక సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ కానీ ఇంటీజర్ కానీ ఒక జస్ట్ ఏంటంటే సింగిల్ స్కేలార్ వాల్యూ రిటర్న్ మాత్రమే చూసాం. ఇప్పుడు ఏంటంటే ఒక టేబులర్ వాల్యూని ఎలా రిటర్న్ చేయాలి అంటే ఒక టేబుల్ డేటాని ఎలా రిటర్న్ చేయాలనేది మనం చూద్దాం. సో ఇది సిమిలర్ గా ఈ టేబుల్ ఫంక్షన్ అనేది మనం యూడిఎఫ్ లో కూడా చూసాం, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ లో కూడా. మన యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ లో 2 టైప్స్ ఆఫ్ రిటర్న్ టైప్స్. ఒకటి
స్కాలార్ స్కాలార్ కాదు. ఒకటి ఏంటంటే స్కాలార్ అంటే న్యూమరిక్ వాల్యూ, ఎనీ న్యూమరిక్ వాల్యూ, స్కాలార్ రిటర్న్ టైప్, ఇంకోటి టేబులర్ రిటర్న్ టైప్. సో న్యూమరిక్ వాల్యూ లేకపోతే టేబుల్ వాల్యూ రిటర్న్ చేయాలనేది మనం ఇక్కడ స్పెసిఫై చేసుకుంటాం. సో అలానే ఏంటంటే ఇప్పుడు టేబుల్ వాల్యూ ఎలా రిటర్న్ చేయాలో స్టోర్ ప్రొసీజర్ చూద్దాం. స్నోఫ్లేక్ ఎలా స్టోరింగ్ ద ఎంటైర్ రోస్ ప్రెసెంట్ ఇన్ రిజల్ట్ సెట్స్ ఆఫ్ ఏ సెల్ స్టేట్మెంట్ అండ్ రన్ దెమ్ యాజ్ ఏ అవుట్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ టేబుల్ యూజింగ్ ద రిజల్ట్ సెట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా చాలా మంది కన్ఫ్యూజన్ వస్తుంది, ఈ రిజల్ట్ సెట్ అంటే ఏంటి, ఈ డిఫాల్ట్ కీవర్డ్ ఏంటి అనేది. సో రిజల్ట్ సెట్ అనేది ఏంటంటే మనకి ఎస్క్యూఎల్ డేటా టైప్ అనమాట. సో ఇది ఏంటంటే బై డిఫాల్ట్ మనకి టేబులర్ డేటా మీద ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట ఈ రిజల్ట్ సెట్ అనేది. సో స్నోఫ్లేక్ అలౌ స్టోరింగ్ ద ఎంటైర్ రోస్ ఇన్ ఏ రిజల్ట్ సెట్ అనమాట. సో ఫర్ రిజల్ట్ సెట్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో మనం ఏం చేస్తున్నామంటే ఒక డిక్లేర్ స్టేట్మెంట్ లో మనం రిజల్ట్ సెట్ అనే డేటా టైప్ తో ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ కి బై డిఫాల్ట్ గా మనం ఏది అసైన్ చేస్తున్నామంటే ఈ టేబులర్ లో ఈ క్వైరీ యొక్క రిజల్ట్ ని అసైన్ చేస్తున్నాం అనమాట బై డిఫాల్ట్. సో అది ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. సో బిగిన్ ఎండ్ లోపల మనం ఏం చేస్తున్నాం, రిటర్న్ టేబుల్ ఆఫ్ రిజల్ట్ అని ఇస్తున్నాం. సో ఈ రిజల్ట్ వాల్యూలో ఈ క్వైరీ యొక్క రిజల్ట్ స్టోర్ అయిందని మనకు తెలుసు. బట్ అవుట్పుట్ టైప్ అనేది మనం రిటర్న్ టేబుల్ టైప్ ఇచ్చాం కాబట్టి మనకి టేబుల్ ఆఫ్ ద రిజల్ట్ వాల్యూ అనేది మెన్షన్ చేయాలన్నమాట. సో దిస్ విల్ రిటర్న్ ద ఎంటైర్ SQL అవుట్పుట్ ఇన్ ద టేబులర్ ఫార్మాట్ అనమాట. ఓకే, విల్ సీ బై ఎగ్జిక్యూటింగ్ దిస్. సో ఫంక్షన్ SP demo created successfully. సో క్రియేట్ అయింది. సో వీ విల్ కాల్ ద ఫంక్షన్ కాల్ SP demo రిజల్ట్ సెట్ అనేది కాల్ చేసినప్పుడు నాకు ఏమవ్వాలి, సెలెక్ట్ ఐడి నేమ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనేది రిటర్ అవ్వాలి. సో నాకు ఇప్పుడు ఏమున్నాయి, ఐడి ఉంది, సో ఫస్ట్ నేమ్ ఉంది, శాలరీ ఉంది, ఇంక్లూడింగ్ ఐ ఆల్సో హ్యావ్ ఎంప్లాయీస్ టేబుల్. నాకు ఇప్పుడు ఏముంది, సో నేను సెలెక్ట్ స్టేట్మెంట్ క్లియర్ చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని ఇస్తా. సో ఇచ్చినప్పుడు నాకు ఆల్రెడీ డేటా ఏముందంటే నాకు 4 కాలమ్స్ ఉన్నాయి టోటల్గా. ఐఎమ్ హ్యావింగ్ 4 కాలమ్స్. ఇక్కడ చూస్తే మీకు స్టేటస్ కాలమ్ అనేది కూడా ఒకటి ఉంది. సో బట్ నేను ఏంటంటే ఇక్కడ స్టేటస్ కాలమ్ సెలెక్ట్ చేయలేదు, ఓన్లీ ఐడి, ఫస్ట్ నేమ్, శాలరీ, ఈ 3 కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేశా. సో if now in the result set, the table result that I am getting, I should be getting only the 3 columns that I am selecting in this result set anamata. So we will see that by executing this. Okay, we have the only 3 columns being an output. Okay, so ala anamata. So ee result set anedi endante it's a data type inbuilt in the Snowflake anamata. In Snowflake we have this inbuilt data set available, data type available. So we are declaring this as a result. So రిజల్ట్ అనే వేరియబుల్ కి మనం వీఆర్ డిసైనింగ్ ద రిజల్ట్ సెట్ అనే డేటా టైప్ ని అసైన్ చేసి బై డిఫాల్ట్ మనం ఏం చేస్తాం అంటే ఈ క్వైరీ యొక్క రిజల్ట్ ని ఈ టేబుల్ ఫార్మాట్ లో రిటర్న్ చేస్తాం, రిటర్న్ టేబులర్ ఫార్మాట్ ఇచ్చింది. ఇంకోటి ఇంకో సింపుల్ కేసు ఏంటంటే సిమిలర్ గానే ఒక టేబులర్ డేటాని బట్ ఏంటంటే మనం కేస్ ఆపరేషన్ ఉపయోగించి కేస్ వెన్ దెన్ దిస్ అని చెప్పేసి చూద్దాం. సో నేనేం చేస్తానంటే సింపుల్ స్టోర్ ప్రొసీజర్. ఈ స్టోర్ ప్రొసీజర్ లో సింపుల్ అవుట్పుట్ ఏంటంటే నాకు ఒక కంట్రీ యొక్క కరెన్సీ. సో లెట్స్ సే ఐ హావ్ 3 different countries. I need to return the 3 different country currency values when I am executing the store procedure. So based on the input parameter that I passed. So country name అనేది parameter నాకు. సో ఈ parameter ఏంటంటే నాకు, so when I am calling the procedure, I need to be passing this country parameter, and based on the country parameter, I need to have a switch condition. సో కేస్ వెన్ అప్పర్ ఆఫ్ కంట్రీ. సో నేను లోవర్ కేస్ పాస్ చేసినా కూడా ఇక్కడ అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నా కాబట్టి ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఆటోమేటికల్లీ. సో లెట్స్ సి. సో ఇప్పుడు కంట్రీని బట్టి నాకు కరెన్సీ అనేది రిటర్న్ అవ్వాలి. సో అది నా రిక్వైర్మెంట్. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ ప్రొసీజర్. సో దెన్ ఐ విల్ పాస్ ద పారామీటర్ ఇన్ ఏ లోవర్ కేస్. ఓకే, ఇండియా అని పాస్ చేశాను. సో మనకి అవుట్పుట్ ఏం రావాలి, రూపీ అని రావాలి. సో ఇండియాకి అవుట్పుట్ రూపీ. సో ద కరెన్సీ ఆఫ్ ఇండియా ఈజ్ రూపీ వచ్చిందా. సో ఏంటంటే నేను స్మాల్ లెటర్స్ లో పాస్ చేసినా కూడా ఇక్కడ అప్పర్ కీవర్డ్ ఉపయోగించాను కాబట్టి కే స్టేట్మెంట్ లో మనం కంట్రీ చెక్ చేసినప్పుడు సో అప్పర్ కీవర్డ్ లో చెక్ చేస్తాం. ఓకే,
సో ఇది వన్ ఆఫ్ ద యూస్ కేస్ వెన్ కి బై డిఫాల్ట్ మనం స్విచ్ కండిషన్ రాసుకొని ఆ స్విచ్ కండిషన్ మీద మనం స్విచ్ అవ్వాలి అంటే ఓకే. సో ఇప్పటి వరకు ఏమేమి చూసామంటే ఇఫ్ ఎల్స్ చూసాము, మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ చూసాము. సో మళ్ళీ ఏంటంటే కేస్ స్టేట్మెంట్స్ చూసాము, కేస్ వెన్ చూసాము. నెక్స్ట్ ఒక టేబులర్ అవుట్పుట్ని ఎలా రిటర్న్ చేయాలి అనేది చూసాము. సో ఓకే. సో ఇంకోటి ఏంటంటే మనకి, సో ఇందాక చెప్పాను కదా ఈ కాలన్ ఫర్ బైండింగ్. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ కాలన్ నోటేషన్ ఉపయోగించి మనం బైండింగ్ చేయొచ్చు డేటాని. సో ఇన్సైడ్ స్టోర్ ప్రొసీజర్ పారామీటర్ టు అండ్ సీక్వెల్ క్వరీ. సో ఓకే, నేను ఏం చేస్తానంటే ఐడి అనేది ఇన్పుట్ కింద తీసుకుంటాను. ఆ ఇన్పుట్ ని నేను క్వైరీలోకి పాస్ చేస్తాను కాబట్టి ఆ పాస్ చేసినప్పుడు ఇన్పుట్ ని నేను బాడీ ఆఫ్ ద ఫంక్షన్ లో ఉపయోగించాలంటే కాలన్ నోటేషన్ ఉపయోగిస్తాను అనమాట, కాలన్ ఐడి అనేది. ఓకే, సో ఇది మెయిన్ అనమాట. సో అగైన్ ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ రిటర్న్ టైప్ ఇస్ టేబుల్. సో నేను ఏవే కాలమ్స్ అయితే రిటర్న్ చేయాలనుకుంటున్నానో ఆ కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేశాను. సో రిటర్న్ టైప్ అని ఇచ్చాను. లెట్స్ సీ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. ఐఎమ్ ఓన్లీ రిటర్నింగ్ ద 2 కాలమ్స్. ఓకే, సో బట్ హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ ఆల్ ద కాలమ్స్. క్రియేట్ ఆర్ రీప్లేస్. ఓకే, క్రియేట్ అయింది. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ అండ్ సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ టేబుల్ కనుక నేను క్వైరీ చేస్తే హౌ మెనీ రికార్డ్స్ ఐఎమ్ హ్యావింగ్, ఈ టేబులే లేదు. ఒకసారి క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేద్దాం. Okay, I have 5 records in the table. So out of these 5 records, I am trying to delete the fourth one. Okay. So where salary, where ID is equal to 4. Fourth one I am trying to delete. So it should return the table again. So I am not selecting all the columns. I am selecting only the ID and salary columns. Let's see what it will return. So ID and salary column it is returning. So, and also if you observe here, I am deleting the respective record from the table. Okay, so whatever the record that I am sorry, I'm not deleting, I'm selecting. So whatever the record that I selected, that is assigned to employee sal as a result set. This is a data type by default. So this employee sal I am returning. So it is a kind of tabular format, right? So it will return the particular record that I have selected. And also, yes, even though I am saying here star, I am only returning the table with 2 columns. So that's why I am getting only 2 columns in the output. Okay. So this is another use case that we are having. So we use column notation for binding the parameter inside the procedure. Okay. Next వచ్చేసరికి నెక్స్ట్ ఏంటంటే మనకు ఉన్నది సిమిలర్ కేసే. సో రిజల్ట్ సెట్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అనేది నెక్స్ట్ బిగిన్ ఎండ్ ఉపయోగించి ఒక రిజల్ట్ సెట్ డిక్లేర్ చేసి ఆ రిజల్ట్ సెట్ టేబుల్ని ఎలా రిటర్న్ చేయాలి. సెలెక్ట్ ఐడి, ఫస్ట్ నేమ్, శాలరీ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి 3 కాలమ్స్ ని మళ్ళీ సిమిలర్ యూస్ కేసే. మనం ఏం చేస్తానంటే ఇందాక జస్ట్ 2 కాలమ్స్ ఉపయోగించాము ఐడి, శాలరీ అనేది. సో ఇప్పుడు ఐఎమ్ కన్సిడరింగ్ 3 కాలమ్స్ అనమాట. సో 3 కాలమ్స్ ఉపయోగించి నేనేం చేస్తానంటే ఈ ఇంకోటి ఇక్కడ రిజల్ట్ సెట్ డేటా టైప్ డిఫాల్ట్ వాల్యూ మెన్షన్ చేయకుండా, సో without mentioning the result set as data type as default, I am trying to return the value. So how I am returning? Using the just a message statement. Res is a kind of a message. So ఇది ఉపయోగించి రిటర్న్ టేబుల్ అని చెప్పి ఆర్ఎస్ ఇస్తాను. సో ఈ సెలెక్ట్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ క్వైరీ రిజల్ట్ అనేది రిజల్ట్ వేరియబుల్ అసైన్ అయ్యి, కాకపోతే ఇక్కడ నేను ఇందాక డిక్లేర్ చేశాను. ఇక్కడ ఇలా డిక్లేర్ లో ఏం చేస్తానంటే జస్ట్ రిజల్ట్ అనే వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను రిజల్ట్ సెట్ కింద. ఇక్కడ డిక్లేర్ చేయకుండా బిగిన్ లో నేను ఇక్కడే డిక్లేర్ చేస్తాను అనమాట. సో డిక్లేరింగ్ రిజల్ట్ సెట్ వితౌట్ డిఫాల్ట్ క్లాస్. సో డిఫాల్ట్ క్లాజ్ లేకుండా ఇక్కడ చూడండి డిఫాల్ట్ క్లాజ్ ఉంది కదా. సో ఈ డిఫాల్ట్ క్లాజ్ లేకుండా నేను ఇక్కడ డిక్లేర్ స్టేట్మెంట్ లో డిక్లేర్ చేస్తాను అన్నమాట రిజల్ట్ సెట్ ని. సో అలాగే నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నేను డేటాని రిటర్న్ చేయొచ్చు. లెట్ మీ ఎగ్జిక్యూట్ అండ్ సీ. Okay, it's created. Let me execute this. It should return me a table with all the values. So మీరు చూస్తే ఇక్కడ 1, 2, 5 మాత్రమే రిటర్న్ అవుతుంది.
ఓకే. సో అంతకుముందు 4 అనేది డిలీట్ చేసాం కదా, అదే అలా ఉందో అలా అనమాట. ఓకే. సో దిస్ ఈస్ ద వే టు declare a result set without the default clause also. Okay, let's move on. Next we will see constructing the dynamic. So dynamical గా ఒక సీక్వెల్ ని కన్స్ట్రక్ట్ చేయడం ఎలాగా అనేది నేను ఇంతకు ముందు చెప్పాను. సో వీ కెన్ ఆల్సో కన్స్ట్రక్ట్ ద సీక్వెల్ డైనమికల్లీ అన్నమాట. Construct the SQL immediate dynamic from the result set. As a SQL statement can also construct it dynamically as a single string expression. సో ఇక్కడ మీరు కనుక చూస్తే ఇందులో సెలెక్ట్ స్టేట్మెంట్ అంతా నేను ఒక కాలమ్స్ లో మెన్షన్ చేశాను. ఓకే, కన్కాటినేటెడ్ విత్ వేర్ ఐడి. సో dynamically I am trying to create and I am trying to execute this SQL. ఓకే, సో రిజల్ట్ వచ్చేసరికి నాకు ఎగ్జిక్యూట్ ఇమీడియట్ ఎస్క్యూఎల్ క్వెరీ అని ఇస్తాను. ఈ ఎగ్జిక్యూట్ ఇమీడియట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రై టు దిస్ సీక్వెల్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ ఎగ్జిక్యూట్ ఇమీడియట్ బిఫోర్ అసెండింగ్ ఇట్ టు ఏ రిజల్ట్ సెట్. సో ఏ సీక్వెల్ స్టేట్మెంట్ కెన్ ఆల్సో బి కన్స్ట్రక్టెడ్ డైనమికల్లీ యాజ్ ఎ స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్. సో మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ సో ఒక స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్ కింద డైనమిక్ గా కన్స్ట్రక్ట్ చేసాం సీక్వెల్. ఈ కన్స్ట్రక్ట్ చేసిన సీక్వెల్ కి ఏం చేస్తున్నాను నేను ఐడి పారామీటర్ ని కన్కాటినేట్ చేసి పాస్ చేస్తాను. అవునా? సో దిస్ ఈస్ ద డైనమిక్ వే ఆఫ్ క్రియేటింగ్ ఏ సీక్వెల్ స్టేట్మెంట్ యాజ్ ఎ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అండ్ వీఆర్ పాసింగ్ దట్ టు ఏ ఎగ్జిక్యూట్ ఇమీడియట్ స్టేట్మెంట్. సో ఇన్బిల్ట్ మనకున్న ఎగ్జిక్యూట్ ఇమీడియట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే సీక్వెల్ క్వైరీస్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న సీక్వెల్ క్వైరీ మాత్రం ఒక స్ట్రింగ్ ఫార్మాట్ లో బైండ్ చేయాలన్నమాట. రెగ్యులర్ ఫార్మాట్ అయితే వర్క్ అవ్వదు. డెఫినెట్ గా ఇట్ షుడ్ బి ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్. మనం స్ట్రింగ్ ఫార్మాట్ లో బౌండ్ చేసిన ఒక సీక్వెల్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే యూ విల్ యూస్ ఎగ్జిక్యూట్ సీక్వెల్ అనమాట. సో రిటర్న్ టేబుల్ మనం ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ లో ఇచ్చిన ఆ రిజల్ట్ ని రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇది డైనమిక్ వే ఆఫ్ కన్స్ట్రక్టింగ్ అండ్ సీక్వెల్ క్వైరీ అనమాట. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ సి. ఇక్కడ నేను ఐడి ఏం చేస్తున్నాను, డైనమిక్ గా పాస్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ పారామీటర్ కింద పెట్టాను. సో అట్ ద రన్ టైమ్ వీ నీడ్ టు కాల్ దిస్ అనమాట. సో ఇక్కడ ఎంప్లాయీస్ టేబుల్లో క్వైరీ ఇప్పుడు నేను ఇది క్లియర్ చేస్తాను. సో వీఆర్ ట్రైంగ్ టు క్వైరీ వాట్ ఓన్లీ ద ఎంప్లాయీ టేబుల్ విత్ రికార్డ్ వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఏదైతే పాస్ చేసామో డైనమిక్ గా ఆ క్వైరీని మాత్రం అది మాత్రమే పికప్ చేయాలి. సో నేను యాజ్ ఆఫ్ నౌ ఎంప్లాయీ టేబుల్లో నాకు ఓన్లీ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ ఐడి 1 ఫెచ్ చేద్దామని ట్రై చేస్తాను. ఓకే, 1 రంజిత్ వచ్చిందా? సో దిస్ ఈస్ హౌ ఏ డైనమిక్ సీక్వెల్ వర్క్. డైనమిక్ సీక్వెల్ కి ఒక థంబ్ రూల్ ఏంటంటే ద సీక్వెల్ షుడ్ ఆల్వేస్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ స్ట్రింగ్ ఫార్మాట్ అనమాట. స్ట్రింగ్ ఫార్మాట్ లో ఎన్క్లోజ్ అయిన దాన్ని ఎగ్జిక్యూట్ ఇమీడియట్ ఉపయోగించి ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏంటంటే లూప్స్ చాలా ఇంపార్టెంట్. సో ఏంటంటే మనం ఇప్పుడు వరకు చూసినవన్నీ ఒక ఎత్తు, ఇది ఒకటి. సో మనకేంటంటే లూప్స్ మనం ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఎలా అయితే మనం కోడ్ రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని చెక్ చేసుకుంటామో ఇక్కడ ఒక సర్టెన్ ఆపరేషన్స్ ఐటరేటివ్ గా పర్ఫార్మ్ అవ్వాలి అంటే మనం ఎలా లూపింగ్ లాజిక్ పెడతాము. సో ఇక్కడ కూడా ఏంటంటే వీఆర్ యూజింగ్ ద ఇన్ స్నోఫ్లేక్ స్టోర్ ప్రొసెసెస్ లో కూడా వీ కెన్ యూజ్ ద లూపింగ్ కండిషన్స్. సో యాక్చువల్ గా ఏంటంటే సీక్వెల్ సర్వర్ లో మనం చూసాము, బట్ ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ సీక్వెల్ లో చూసాం కానీ మనం స్టోర్ ప్రొసీజర్స్ లో చూడలేదు. సో ఈ ఫర్ లూప్ అనేది మనం ఇక్కడ ఎలా రాయాలో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీరు ఇదంతా మీకు తెలుసు. యాక్చువల్గా క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్, ఎన్ నంబర్, రిటర్న్ నంబర్, లాంగ్వేజ్, సీక్వెల్, యాజ్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇక్కడ బాడీలో మీరు చూస్తే డిక్లేర్ చేస్తున్నాను. ఏం డిక్లేర్ చేస్తున్నాను అంటే టోటల్ సమ్ అనేది డిక్లేర్ చేస్తున్నాను, ఇంటీజర్. ఓకే, సో డేటా టైప్ ఇంటీజర్, డిఫాల్ట్ వచ్చేసరికి 0 అని ఇస్తున్నాను. ఓకే, అంటే ఏంటి, నాకు బై డిఫాల్ట్ సమ్ కనుక క్యాలిక్యులేట్ అవ్వకపోతే డిఫాల్ట్ వాల్యూ వచ్చేసరికి 0 రిటర్న్ చేయమని అర్థం. ఓకే, నెక్స్ట్ బిగిన్ లోకి వెళ్తే ఇక్కడ సింపుల్ గా నేను ఒక ఫర్ లూప్ రాశాను. ఏం రాశాను, ఫర్ ఐ ఇన్ 1 to n. ఈ n అనేది ఏంటంటే నేను పారామీటర్ సెట్ చేశాను. సో ఈ n ఈజ్ నథింగ్ బట్ పారామీటర్. అంటే నేను డైనమిక్ గా రన్ టైమ్ లో పాస్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూషన్ కాలింగ్ టైమ్ లో పాస్ చేసుకోవచ్చు. నేను 3 అని ఇస్తే లూప్ అనేది 1 to 3 వరకు రన్ అవుతుంది. అంటే సో 3 times లూప్ అనేది రన్ అవుతుంది. సో లేదు నేను ఎంత మెన్షన్ చేస్తే ఇక్కడ థ్రెష్ హోల్డ్ వాల్యూ అంత థ్రెష్ హోల్డ్ తో రన్ అవుతుంది అనమాట. సో లూప్ అనేది. సో ఇక్కడ చూస్తే మీరు
ఇక్కడ ఫర్ లూప్ లో 1 to n. ఓకే, సో డూ అనే కీవర్డ్ ఇచ్చాను. సో డూ అంటే ఏంటంటే నెక్స్ట్ ఫర్ లూప్ లో ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలో మనం ఇక్కడ చెప్తాం అనమాట. సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కాలన్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాను, నార్మల్ ఈజ్ ఈక్వల్ టు కాదు. పైథాన్ లో అయితే నార్మల్ ఈజ్ ఈక్వల్ టు, బట్ ఇక్కడ ఏంటంటే కాలన్ ఈజ్ ఈక్వల్ టు ఇస్తాం. సో టోటల్ అండర్ స్కోర్ సమ్ ప్లస్ ఐ అనమాట. అంటే ఏంటి, నేను ఇంక్రిమెంటల్ గా ప్రతి ఒక్క వాల్యూకి ఐని ఇంక్రిమెంటల్ గా యాడ్ చేస్తాను. సో ఫస్ట్ టైం ఏముంటది, సో డిఫాల్ట్ వాల్యూ ఏం సెట్ చేశాను, 0 సెట్ చేశాను. అంటే ఇనీషియల్ గా టోటల్ సమ్ ఏముంటది, 0 ఉంటుంది. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ. ఐ ఏంటి, ఫస్ట్ ఇనీషియల్ గా ఏముంటది, ఇక్కడ 1 ఉంటుంది. సో నేను 3 పాస్ చేస్తే 1 to 3 కాబట్టి, సో నాకు స్టార్టింగ్ విత్ 1 ఇంటూ ఎన్ కాబట్టి 1 తో స్టార్ట్ అయ్యి n తో ఎండ్ అవ్వమంటున్నాం కాబట్టి ఫస్ట్ వాల్యూ 1 ఉంటుంది. సో 0 ప్లస్ 1 నాకేమవుతుంది, 1 అవుతుంది. టోటల్ సమ్ 1 వస్తుంది. సో మళ్ళీ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు, నాకు ఇప్పుడు 1 ఉంది. సో 1 ప్లస్ నెక్స్ట్ ఏముంటుంది, లూప్ లో 2 వస్తుంది ఐ వాల్యూ. 1 ప్లస్ 2 నాకేమవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ 3 ప్లస్ టోటల్ సమ్ లో నాకు ఇప్పుడు 3 ఉంది. 3 ప్లస్ మళ్ళీ ఏంటంటే ఐ వాల్యూ 3 అవుతుంది కాబట్టి 3 ప్లస్ 3 నాకు 6 అవుతుంది. టోటల్ అవుతుంది. లూప్ 3 తో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 3 తర్వాత లూప్ ఎండ్ అవుతుంది, ఎండ్ ఫర్ అవుతుంది. నెక్స్ట్ రిటర్న్ ద టోటల్ సమ్ అని చేస్తుంది. సో నాకేమవ్వాలి, సో యాజ్ ఆఫ్ నౌ 3 అనేది కనుక పారామీటర్ పాస్ చేస్తే నాకు 6 అనేది టోటల్ సమ్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి. సో లెట్ సి వెదర్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ దట్ యూజింగ్ ఏ ఫర్ లూప్ ఆర్ నాట్. ఓకే, నాకైతే స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ అయింది. నేను 3 పెట్టి రన్ చేస్తున్నాను. లెట్ సి 6 వచ్చిందా. సో ఎలా అనమాట, ఇంక్రిమెంటల్ గా నేను ఎలాగ యాడ్ చేయాలనేది. నేను ఇప్పుడు 5 మెన్షన్ చేస్తే నాకు 5 అయితే 25 రావాలి. సారీ 15 అనుకుంటా. 5 అయితే 5 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1. సో 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 3 12, 12 ప్లస్ 12 ప్లస్ 3 15. సో 15 వస్తుంది 5 పెడితే. సో అలానే 10 పెడితే ఎంత వస్తుందో చూద్దాం. సో 10 పెడితే 55 వచ్చింది. సో ఎలా ఏంటంటే నేను ఇంక్రిమెంటల్ గా నేనేం చేయొచ్చు అంటే లూపింగ్ లాజిక్ ఉపయోగించి సింపుల్ ఫర్ లూప్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద సమ్. ఓకే, ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది బేసిక్ ఫర్ లూప్. నెక్స్ట్ ఏంటంటే నేను ఏం చేస్తాను, దీన్ని కొంచెం అడ్వాన్స్డ్ తీసుకెళ్ళి ఇదే ఫర్ లూప్ ని నేను రివర్స్ లో కూడా ఎలా రన్ చేయాలో చూద్దాం. సో ఇందాక ఏంటంటే జస్ట్ ఇన్ 1 to n అని ఇచ్చాను. ఇప్పుడు అలా కాదు, ఇన్ రివర్స్ ఆఫ్ 1 to n అని చెప్పి లూప్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ రివర్స్ ఆఫ్ 1 to n అన్నప్పుడు నేను ఏదైతే వాల్యూ పాస్ చేస్తానో ఫస్ట్ 5 వస్తుంది. 5 to, సో రివర్స్ ఆఫ్ 1 to n అన్నాం కాబట్టి ఇక్కడ 5 to 1 వస్తుంది అనమాట రివర్స్ లో. అప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ రివర్స్ సిరీస్ ని కన్కాటినేట్ చేసి నేను ప్రింట్ కూడా చేస్తాను. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో స్టోర్ పొజిషన్ కాల్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఏమవ్వాలి, 5 4 3 2 1 అనేది నాకు ఈ రివర్స్ సిరీస్ అనే వేరియబుల్ లోకి అసైన్ అయ్యి అది నాకు రిటర్న్ అవ్వాలి. 5 4 3 2 1. ఓకే, ఎగ్జిక్యూట్ అయిందా 5 4 3 2 1 ఇలా అన్నమాట. సో మనకి ఏంటంటే రివర్స్ లో కూడా నేను ఏం చేశానంటే గివెన్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని రివర్స్ లో కూడా ఎలా ఒక వేరియబుల్ లోకి అసైన్ చేసి ఎలా ప్రింట్ చేయాలో చూసాం. అంటే ఫర్ లూప్ లో కూడా నేను రివర్స్ ఫర్ లూప్ రాశాను అనమాట, ఐటరేట్ బ్యాక్వర్డ్స్ అవుట్పుట్. సో ఇది ఫార్వర్డ్ ఫర్ లూప్, ఇది బ్యాక్వర్డ్ ఫర్ లూప్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఏంటంటే ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టోర్ బేస్డ్ విచ్ క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్స్ యూజింగ్ ద వైల్ లూప్. సో నెక్స్ట్ ఏంటంటే వైల్ లూప్. సో వైల్ లూప్ ఏంటి, ఇది కూడా చాలా సింపుల్. మనకి ఏంటంటే ఎలా అయితే నేను మెన్షన్ చేశానో సిమిలర్ గానే ఉంటది. సో వైల్ లూప్ కూడా పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే ఫర్ లూప్ ఎలా అవుతుందో అలానే అనమాట. కాకపోతే ఇక్కడ కౌంటర్ అనేది ఒకటి చేసుకుంటాం కదా ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. లెట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకొని నేను ఏం చేస్తానంటే బిగిన్ ఇందాక ఏం చేసాము, ఇక్కడ కౌంటర్ అనేది 1 ఇక్కడ ఇచ్చాను. ఇందాక ఏం చేసాము, ఇక్కడ చూసుకుంటే
రివర్స్ సిరీస్ కానీ ఇక్కడ చూసుకుంటే టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ గా డిఫాల్ట్ 0 అని ఇచ్చాను. అంటే బై డిఫాల్ట్ ఇనీషియల్ గా టోటల్ సమ్ అనేది 0 కింద అసైన్ చేసినట్టు అనమాట. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే నేను ఒక లెట్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. సో నేనేం చేస్తాను అంటే కౌంటర్ వాల్యూ అసైన్ చేశాను అనమాట. వైల్ కౌంటర్ లెస్ దాన్ ఎన్ అంటే మాక్సిమం ఎన్ వాల్యూ అనేది ఇక్కడ పారామీటర్ సెట్ చేశాను. అంటే వైల్ లూప్ ఎంత వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలని. వైల్ ట్రూ అని ఇస్తే ఇది ఇన్ఫైనైట్ అవుతుంది. బట్ ఏంటంటే ఒక ఏమంటాము ఒక బ్రేక్ పాయింట్ ఉండాలి కాబట్టి ఎన్ని ఇటరేషన్స్ కావాలి ఏంటి అనేది. సో వీఆర్ మెన్షనింగ్ ద కౌంటర్ లెస్ దాన్ 1. కౌంటర్ 1 తో స్టార్ట్ అవుతుంది, ఎన్ తో ఎండ్ అవుతుంది. ఫర్ లూప్ లో ఎలా అయితే మనకి 1 నుండి ఎన్ వరకు ఇలానే అనమాట. అగైన్ మనకు తెలుసు ఈ లాజిక్. సో సమ్ ఏంటంటే సమ్ ప్లస్ కౌంటర్ అంటే ఇనీషియల్ గా ఏముంది 0 ఉంది. 0 ప్లస్ వైల్ లో ఏమొస్తుంది కౌంటర్ వాల్యూ. సో ఇనీషియల్ గా 1 వస్తుంది. సో 0 ప్లస్ 1 అయితే నాకేమవుతుంది 0 ప్లస్ 1 అయితే 1 అవుతుంది టోటల్ సమ్. సో అలా అనమాట. అలాగే ఏంటంటే నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. 3 ఇస్తాను. 3 ఇస్తే నాకు ఎంత రావాలి 6 రావాలి. సో 5 ఇస్తే 15 రావాలి. సో లెట్స్ ట్రై దిస్ యూజింగ్ ద వైల్ లూప్. సేమ్ లాజిక్ బట్ ఏంటంటే ఫర్ బదులు వైల్ తీసుకున్నాను అంతే. సో లెట్స్ కాల్ ద ప్రొసీజర్. 6 వచ్చిందా? ఓకే. ఇప్పుడు నేను 5 తీసుకుంటే 15 రావాలి. సో జస్ట్ ఏంటంటే సమ్ ఇంక్రిమెంటేషన్ కాబట్టి ఐ షుడ్ బి గెటింగ్ 15. ఓకే. సో అలా అనమాట. వైల్ లూప్ కూడా మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసాం. ఓకే. సో ఫర్ లూప్ చూసాము, వైల్ లూప్ చూసాం. ఫర్ లూప్ ని రివర్స్ లో ఎలా రన్ చేయాలో, రివర్స్ లో రన్ చేసి ఆ వాల్యూస్ ని ఎలా ప్రింట్ చేయాలో కూడా చూసాం. ఓకే. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్. సో ఈ వైల్ లూప్ మన కౌంటర్ అయిపోయిన తర్వాత బ్రేక్ అవడం కాకుండా సెటన్ కండిషన్ మెట్ అయిన తర్వాత బ్రేక్ అవ్వాలి అనుకుంటే ఎలా? సో అది కూడా సెట్ చేసుకోవచ్చు. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూస్తే ఇఫ్ కౌంటర్ గ్రేటర్ దాన్ ఎన్ అయితే బ్రేక్ అవ్వమని చెప్తున్నాం. ఎండ్ ఇఫ్ టోటల్ సమ్ అని చెప్పి కౌంటర్ ప్లస్ 1 అని ఇస్తుంది. సో ఇంతకు ముందు ఏం చేశానంటే ఎన్ ఒక పారామీటర్ సెట్ చేసి కౌంటర్ అనేది లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ అయినప్పుడు ఈ ఆపరేషన్ పర్ఫామ్ చెయ్యి, లేకపోతే ఎండ్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాను నేను అలా కాకుండా ఇక్కడ ఏం చేశానంటే నేను ఇక్కడ లూప్ లో ఒక బ్రేక్ స్టేట్మెంట్ రాసుకున్నాను. సో కండిషన్ మెట్ అయితే ఇఫ్ కౌంటర్ గ్రేటర్ దాన్ 1 కనుక అయితే దెన్ బ్రేక్ అని చెప్తున్నాను. లేదంటే కంటిన్యూ చేయమని చెప్తున్నాను. కంటిన్యూ విత్ రిమైనింగ్ లాజిక్. ఇలా బ్రేక్ కూడా రాసుకొని చేయొచ్చు అనమాట. ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కాకుండా గ్రేటర్ దాన్ అన్నప్పుడు బ్రేక్ చేయమని చెప్తున్నాను. సో ఒకవేళ ఇది కనుక గ్రేటర్ దాన్ కానంత వరకు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ కనుక అయితే బ్రేక్ అయ్యి ఎండ్ ఇఫ్ అవుతుంది. లేదంటే ఈ బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఓకే. ఇది లూప్ ఎండ్ అనమాట. ఓకే. విల్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ విల్ సీ. ఓకే. ఎస్పీ డెమో లూప్ అనమాట. నెక్స్ట్ వి విల్ కాల్ దిస్. సో ఇది 15 రావాలి కదా ఇది. ఓకే 15 వస్తుంది. కూల్. సో వీఆర్ ఏబుల్ టు యూజ్ బ్రేక్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ద లూప్ యాజ్ వెల్. సో యాక్చువల్గా మీరు చూసుకుంటే ఇందాక వైల్ అనే ఒక కీవర్డ్ ఉపయోగించి నేను కౌంటర్ తో పాటు రన్ చేశాను. ఇక్కడ వైల్ లేకుండా జస్ట్ లూప్ అనే కీవర్డ్ ఉపయోగించి ఒక లూప్ ని నేను రన్ చేస్తాను. అంటే వైల్ ఒక కండిషనే కాకుండా లూప్ లో కూడా ఇఫ్ కండిషన్ మెట్ అయితే బ్రేక్ అవ్వమని అలా స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట నేను. సో బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించి లూప్ ని బ్రేక్ చేస్తాను. ఓకే. సో లాస్ట్ గా ఏంటంటే మనకి ఒక దిస్ ఇస్ ద లాస్ట్ సినారియో దట్ వీఆర్ హ్యావింగ్. ఓకే. సో లాస్ట్ వన్ ఇంపార్టెంట్ సినారియో దట్ వి విల్ సీ ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఏంటంటే ఒక స్టోర్ ప్రొసీజర్ లోపల ఇంకొక స్టోర్ ప్రొసీజర్ ఎలా కాల్ చేయాలి. సో కాలింగ్ వన్ స్టోర్ ప్రొసీజర్ ఇన్సైడ్ ద అనదర్ స్టోర్ ప్రొసీజర్ ఎలాగా. సో హౌ వీ విల్ బి ఏబుల్ టు డూ దట్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక సింపుల్ స్టోర్ ప్రొసీజర్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో నేనేం చెప్తాను క్రియేట్ ఆర్ రీప్లేస్ టేబుల్ ఇంట్ టేబుల్ అని చెప్పేసి ఒక టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో కొన్ని వాల్యూస్ వచ్చేసరికి నేను వాల్యూ ఇంటీజర్ అని ఇస్తా. So when I give the value as integer, okay, so it should be taking some value, integer values into the table. Okay. So the table create చేశాను. Let's create a store procedure to be called from another store procedure. ఓకే. ఈ స్టోర్ ప్రొసీజర్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇది ఏంటంటే నాకు దీన్ని ఎక్కడ కాల్ చేస్తానంటే ఇంకొక స్టోర్ ప్రొసీజర్ లో కాల్ చేస్తాను.
కాల్ చేసినప్పుడు ఆ స్టోర్ ప్రొసీజర్ నాకు యాక్చువల్గా రిజల్ట్ అనేది ఇవ్వాలి. సో అది ఎలానో చూద్దాం. సో నేను ఈ స్టోర్ ప్రొసీజర్ ఏం చేస్తానని చెప్తాను. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్ వాల్యూ ఇంటీజర్ అని ఒక వాల్యూ ఇన్పుట్ కింద తీసుకుంటున్నాను. ఈ పారామీటర్ తీసుకుంటున్నాను. రిటర్న్ వేర్ క్యార్. సో ఇది ఒక వేర్ క్యార్ రిటర్న్ చేయమని చెప్తున్నాను. సో లాంగ్వేజ్ సీక్వెల్ బిగిన్ స్టేట్మెంట్లో ఇక్కడ బాడీలో ఏం రాశానంటే బిగిన్ ఎండ్లో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్, ఇందాక మనం క్రియేట్ చేసిన ఇంటూ టేబుల్ వాల్యూస్లోకి వెళ్ళి వాల్యూ అని ఇస్తున్నాం. ఈ కాలన్ ఏంటంటే ఈ కాలన్ నోటేషన్ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ ఈ స్టోర్ ప్రొసీజర్ యొక్క పారామీటర్ ఇక్కడ అసైన్ అవుతుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నో నేను ఏం చేస్తాను, సో ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాశాను. రిటర్న్ సమ్ ఇన్సర్టెడ్ రోస్ ఇన్సర్టెడ్ అని చెప్పి రో కౌంట్ ఇస్తాను. ఎస్క్యూఎల్ రో కౌంట్ అనేది ఇన్బిల్డ్ ఫంక్షన్. సో స్నోఫ్లేక్ లో సీక్వెల్ లో కూడా ఉంది ఇది ఎస్క్యూఎల్ రో కౌంట్ అనేది. ఎన్ని రోస్ ఇన్సర్ట్ అయినాయి అనేది ఇది రో కౌంట్ ఒకటి రిటర్న్ చేస్తాను అనమాట. జస్ట్ ఇది ఒక ప్రింట్ స్టేట్మెంట్ లాగా రిటర్న్ చేస్తాను. ఓకే, లెట్ మీ క్రియేట్ దిస్. సో ఫస్ట్ ఇనిషియల్ స్టోర్ ప్రొసీజర్ అయితే క్రియేట్ చేశాను. నా ఈ స్టోర్ ప్రొసీజర్ ని మనం ఏం చేద్దాం అంటే ఇంకొక స్టోర్ ప్రొసీజర్ లో కాల్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఇది ఒక సెకండ్ స్టోర్ ప్రొసీజర్ అనమాట. ఇందులో నేను ఏం చేస్తానంటే కాల్ ఇన్సర్ట్ వాల్యూ అని ఇస్తున్నాను. ఇక్కడ ఇన్సర్ట్ వాల్యూ అనే స్టోర్ ప్రొసీజర్ ఇందాక క్రియేట్ చేశాను కదా, దాన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను. దీని వాల్యూ వచ్చేసరికి నేను ఇక్కడ డైనమిక్ గా వాల్యూస్ తీసుకుంటున్నాను. అగైన్ వాల్యూస్ కూడా ఇది 2 టైమ్స్ కాల్ చేస్తున్నాను, ఎందుకంటే నేను 2 వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వాల్యూ 1 వాల్యూ 2. సో ఈ 2 వాల్యూస్ నాకు ఈ స్టోర్ ప్రొసీజర్ కాల్ అయితే నాకు ఏమవ్వాలి, ఈ స్టోర్ ప్రొసీజర్ ఫస్ట్ ఇక్కడ నుండి వాల్యూ పాస్ చేస్తాను. ఫస్ట్ ఈ మస్ట్ ఇన్సర్ట్ 2 వాల్యూ అని చెప్పేసి ఈ స్టోర్ ప్రొసీజర్ ఇక్కడ కాల్ చేస్తూ కొన్ని వాల్యూస్ పాస్ చేస్తాను. ఈ వాల్యూస్ పారామీటర్ కింద ఈ స్టోర్ ప్రొసీజర్ కి పాస్ అవ్వాలి. పాస్ అయినప్పుడు ఇంటర్నల్ గా ఇది ఏం చెబుతుంది, కాల్ ఇన్సర్ట్ వాల్యూ అనే స్టోర్ ప్రొసీజర్ ని కాల్ చేయాలి విత్ ఈ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు ఈ స్టోర్ ప్రొసీజర్ కాల్ అవుతుంది. ఇందులో నాకు ఈ ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి వాల్యూ ఇన్సర్ట్ అవ్వాలన్నమాట. సో దట్ ఈస్ ద ఎంటైర్ పిక్చర్ దట్ వీఆర్ అస్యూమింగ్. ఓకే, ఓకే డన్. సో ఇప్పుడు ఇది కూడా రన్ చేశాను. నేను కాల్ ఇన్సర్ట్ వాల్యూ 102 అని చెప్పి నేను 2 వాల్యూస్ పాస్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఏమవ్వాలి, 102 103 అనేది ఇన్సర్ట్ అవ్వాలి. నేను ఏం చేస్తాను, యాజ్ ఆఫ్ నో 100 101 అనేది ఇస్తాను. ఓకే, సో నాకు ఇప్పుడు సెకండ్ స్టోర్ ప్రొసీజర్ కాల్ చేస్తే ఇంటర్నల్ గా ఈ ప్రొసీజర్ లో ఇంకొక స్టోర్ ప్రొసీజర్ కాల్ అయ్యి ఆ ప్రొసీజర్ లో రాసిన ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి డేటాబేస్ లోకి డేటా ఇన్సర్ట్ అవ్వాలి ఇంటి టేబుల్ లోకి. సో విల్ సీ దట్. ఓకే, సక్సెస్ఫుల్ గా కాల్ అయిందని చెప్తుంది. సో మనకి 100 101 ఉండాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇంటి టేబుల్ చేద్దాం. ఓకే, 100 101 వచ్చినాయా, ఇన్సర్ట్ అయినాయి అనమాట. ఓకే గుడ్. సో మనం ఏం చేద్దాం అంటే 102 103 కూడా ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఓకే, సక్సెస్ఫుల్లీ క్రియేట్ ద స్టోర్ ప్రొసీజర్ ఇన్సైడ్ అనదర్ స్టోర్ ప్రొసీజర్. ఈ రిటర్న్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది యాక్చువల్గా ఈ సెకండ్ స్టోర్ ప్రొసీజర్ లో మనం రాసిన రిటర్న్ వాల్యూ. ఇంటి టేబుల్ సెలెక్ట్ చేద్దాం. మనకి 100 101 102 103 రావాలి. ఓకే, వాల్యూస్ అయితే ఇన్సర్ట్ అవుతుంది. ఇలా అనమాట. మనం ఏంటంటే ఒక స్టోర్ ప్రొసీజర్ నుండి ఇంకొక స్టోర్ ప్రొసీజర్ లోకి డేటాని ఎలా అంటే ఒక స్టోర్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇంటర్నల్ గా ఇంకొక స్టోర్ ప్రొసీజర్ కాల్ అవటం ఎలాగా అనేది చూస్తాం అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ గైస్. ఓకే, సో ఇవన్నమాట మెయిన్ సినారియోస్. మనం ఇప్పుడు వరకు ఏమేమి చూసామో ఒకసారి క్విక్ గా రీకాల్ చేస్తాను నేను. మెయిన్ సినారియోస్ వచ్చేసరికి మనకి స్టోర్ ప్రొసీజర్ ని క్రియేషన్ ఎలా చేయాలో, ఒక బేసిక్ స్టోర్ ప్రొసీజర్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. ఆ స్టోర్ ప్రొసీజర్ ని తర్వాత మల్టిపుల్ సీక్వెల్స్ ని ఒక స్టోర్ ప్రొసీజర్ లో ఎలా రన్ చేయాలో చూసాము. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే అదే స్టోర్ ప్రొసీజర్ ని నేను ఒక ఏమంటాము ఒక డిలీట్ ఆపరేషన్ ఉపయోగించి ఎలా డిలీట్ చేయాలి పారామీటర్ లేకుండా అనేది కూడా చూసాము. ఒక మెసేజ్ కూడా దానికి ఎలా రిటర్న్ చేయాలో చూసాము. నెక్స్ట్ ఏంటంటే ఆ స్టోర్ ప్రొసీజర్ ని డైనమిక్ గా మనం పారామీటర్ పాస్ చేయడం వలన చూపించాను. ఇక్కడ ఇన్ స్టేటస్ కాలమ్ నోటేషన్ ఉపయోగించి బాడీలో మనకు ఒక ఇన్పుట్ పారామీటర్ ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ఏం చూసామంటే మనం ఈ స్టోర్ ప్రొసీజర్ ని డైనమిక్ గా ఎలా కాల్ చేయాలో చూసాం. నెక్స్ట్ ఏంటంటే మనం డిక్లేర్ స్టేట్మెంట్ ఉపయోగించకుండా ఎలాగ మనం
మెసేజ్ ని ఎలా రిటర్న్ చేయాలి అనేది చూసాం. ఇక్కడ చూస్తే మెసేజ్ ఇక్కడ మనం డిక్లేర్ ఉపయోగించి మెసేజ్ ని డిక్లేర్ చేసుకొని ఆ డిక్లేర్ స్టేట్మెంట్ చేసాము. బట్ ఇక్కడ ఏంటంటే ఆ డిక్లేర్ లేకుండా ఆ మెసేజ్ ని ఇక్కడ ఏం చేశారు, రిటర్న్ చేసాం మనం. ఇక్కడ అలా కాకుండా డైరెక్ట్ రిటర్న్ లోనే ఎంటైర్ గా మొత్తం రాసుకున్నాం అనమాట. ఇది నెక్స్ట్ ఏం చేసామంటే కండిషనల్ ఆపరేషన్స్, ఇఫ్ ఉపయోగించి కండిషనల్ ఆపరేషన్స్ ఎలా వర్క్ అవుతాయో చూసాం. సో కండిషనల్ ఆపరేటర్స్ రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి సో కంపేర్ చేసి మనం ఇఫ్ ఎల్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసాం. తర్వాత మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ అంటే ఎల్సిఫ్ కూడా ఎలా యూజ్ చేయాలో, అంటే మోర్ దాన్ 2 పారామీటర్స్ ఉన్నప్పుడు ఎల్సిఫ్ కూడా ఇంక్లూడ్ చేసి ఎలా చేయాలో చూసాము. నెక్స్ట్ కేస్ వెన్ స్టేట్మెంట్ ఎలా ఉపయోగించాలి అనేది కూడా కండిషనల్ స్టేట్మెంట్ ఎలా ఉపయోగించాలో చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి టేబులర్ రిజల్ట్ ని ఎలా రిటర్న్ చేయాలి. సో రిజల్ట్ సెట్ అనేది టేబులర్ ఫార్మాట్ లో ఉంటే ఎలా రిటర్న్ చేయాలో చూసాము. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనకు ఒకే స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలో చూసాం. ఓకే, సో దెన్ వి మూవ్ డౌన్ టు కాలింగ్ స్టోర్ ప్రొసీజర్ ఫ్రమ్ ఏ రిజల్ట్ సెట్ అనే డేటా టైప్ ఉపయోగించి మనం ఒక టేబుల్ రిజల్ట్ ని ఎలాగా బై డిఫాల్ట్ సెట్ కింద ఎలాగా వితౌట్ యూజింగ్ డిఫాల్ట్ కింద ఎలాగో సెట్ చేసి మనం రిటర్న్ చేయాలో చూసాము. నెక్స్ట్ మనం ఏం చూసామంటే డైనమిక్ సీక్వెల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాము. ఎగ్జిక్యూట్ ఇమీడియట్ ద్వారా ఒక స్ట్రింగ్ డైనమిక్ సీక్వెల్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్ లో మనం ఏం చేసామంటే ఇంక్రిమెంటల్ గా సమ్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఫర్ లూప్ ని రివర్స్ లో ఎలా క్రియేట్ చేసి మనం ఆ లూప్ లో వాల్యూస్ ని కూడా ప్రింట్ చేసాం. నెక్స్ట్ సిమిలర్ గా వైల్ లూప్ ఎలా చేయాలో చూసాము. అండ్ ఫైనల్లీ వితౌట్ యూజింగ్ వైల్ లూప్ జస్ట్ లూప్ సింటాక్స్ ఉపయోగించి బ్రేక్ లూప్ ఉపయోగించి ఎలా చేయాలో కూడా చూసాం. ఓకే, సో ఇవి అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా చూసింది ఏంటంటే హౌ టు కాల్ ఏ స్టోర్ ప్రొసీజర్, వన్ స్టోర్ ప్రొసీజర్ ఇన్సైడ్ అనదర్ స్టోర్ ప్రొసీజర్. ఓకే, సో ఒక స్టోర్ ప్రొసీజర్ లోపల ఇంకొక స్టోర్ ప్రొసీజర్ ని ఎలా కాల్ చేయాలి అనేది మనం డైనమిక్ గా చూసాం అనమాట. సో దీస్ ఆర్ ద యూస్ కేసెస్ అండ్ దేర్ ఆర్ లాట్ మోర్ యూస్ కేసెస్ ఫర్ ద స్టోర్ ప్రొసీజర్ ఇన్ స్నోఫ్లేక్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అడిషనల్ గా. బట్ ఏంటంటే మనకి సో మనకి ఏంటంటే మెయిన్ మోస్ట్లీ ఏంటంటే ఈ సినారియోస్ ఏదైతే రియల్ టైమ్ లో యూస్ చేస్తామో అవన్నీ నేను కవర్ చేశాను. సో మోస్ట్లీ ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ దెన్ మోర్ దెన్ ఎనఫ్. బట్ ఏంటంటే ఎడిషనల్ సినారియోస్ కూడా ఎడిషనల్ గా ఏదన్నా మీకు ఒకవేళ రియల్ టైమ్ లో కానీ ఏదన్నా అవసరం అయ్యి మీరు ఒకవేళ అక్కడ ఏదైనా యూస్ చేయాలి అనుకుంటే మాత్రం యూ కెన్ ఆల్వేస్ రిఫర్ దిస్ డాక్యుమెంటేషన్ అనమాట. సో అఫీషియల్ స్నోఫ్లేక్ డాక్యుమెంటేషన్ అయినా రెఫర్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ యూస్ ద థింక్ ఈటీఎల్ అని ఇది ఈ డాక్యుమెంటేషన్ కూడా మీరు రెఫర్ చేయొచ్చు అనమాట. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే. ఐ హోప్ అదే మెయిన్ యూస్ కేసెస్ మొత్తం కవర్ అయినాయి మనకి. సో ఫర్ లూప్, వైల్ లూప్, కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్, డైనమిక్ సీక్వెల్ ఎలా క్రియేట్ చేయాలి, స్టోర్ ప్రొసీజర్ లోపల ఇంకో స్టోర్ ప్రొసీజర్ ఎలా కాల్ చేయాలి, నెక్స్ట్ మల్టిపుల్ సీక్వెల్స్ ఎలా రన్ చేయాలి, రిటర్న్ టైప్ టేబులర్ ఫార్మాట్ ఉంటే ఎలా చేయాలి, ఇవన్నీ కవర్ చేసాం అనమాట. మనం మెయిన్ ఇవే అనమాట మెయిన్ వచ్చేసరికి. సో ఇవన్నీ సీక్వెల్ లో డిస్కస్ చేశాను, బట్ యాజ్ పర్ స్నోఫ్లేక్ ఫార్మాట్ ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేశాను. సో మనకి దీస్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా ఏదైనా కావాలంటే ఈ లింక్స్ వెరిఫై చేస్తే చాలు, మీరు సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో దట్స్ ఆల్ గైస్. ఫైనల్లీ వి కంప్లీటెడ్ స్నోఫ్లేక్ సక్సెస్ఫుల్ గా. బట్ ఇట్ మోర్ దెన్ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ టైం పట్టింది. సో బట్ ఎనీవే వీఆర్ ఏబుల్ టు కంప్లీట్ అనమాట. సో మనకి ఇవన్నీ మెటీరియల్ అంతా కూడా నేను ఏం చేస్తానంటే డ్రైవ్ లో పెడతాను. గిటబ్ కూడా పుష్ చేసి గిటబ్ యూఆర్ఎల్ అనేది వీడియో కింద, నేను యూట్యూబ్ లో వీడియో కింద కూడా నేను గిటబ్ యూఆర్ఎల్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో సీక్వెల్ కి స్నోఫ్లేక్ కి that will be more helpful. Okay, I will stop the recording as of now.